ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగం మీలో కొంతమందికి సుపరిచితం, కొంతమంది బహుశా ఇప్పుడే విని ఉండొచ్చు, లేదా ఇంతకు ముందు మీరు చదువు కూడా ఉండొచ్చు. అయితే కడవరి దినములలో, అంటే రాకడకు సమీపించే కొలది చివరి దినాల్లో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. విశ్వాస భ్రష్టత్వం అంటే విశ్వాసము నుండి తొలగిపోవటం అని అర్థం. విశ్వాస భ్రష్టత్వం, పదవీ భ్రష్టుడు అంటే పదవిని కోల్పోయినవాడు, రాజ్యభ్రష్టుడు అంటే రాజ్యమును కోల్పోయినవాడు, మార్గభ్రష్టుడు అంటే మార్గము నుండి తప్పిపోయినవాడు, ఇలా అర్థం వస్తుంది. అలాగే విశ్వాస భ్రష్టుడు అంటే విశ్వాసము నుండి తప్పిపోయినవాడు, విశ్వాసాన్ని కోల్పోయినవాడు, పోగొట్టుకున్నవాడు అని అర్థం వస్తుంది. ఈ మార్గాన్ని తప్పించేటువంటి ప్రక్రియ ఈరోజు కొత్తగా ప్రారంభమైంది కాదు. ప్రారంభం నుండి ఆ మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంలో, అంటే ఆనాడు పేతురు, పౌలు, యోహాను తదితర అపోస్తలులు ఉన్న కాలంలోనే ఇలాంటి పనిని సాతాను మొదలుపెట్టాడు. అసలు యేసు ప్రభులోనికి ఒకడు రాకుండానే వాడు జాగ్రత్త పడతాడు. ఎందుకంటే ఎవరైతే యేసు ప్రభు రక్తంలో కడగబడి జీవగ్రంథంలో పేరు సంపాదించుకుంటారో వాళ్ళు నిత్య నరకాగ్ని తప్పించుకుంటారు. ఎవరైతే యేసు ప్రభు సువార్తను తిరస్కరించి నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళు దేవుని జడ్జిమెంట్లోకి వస్తారు, తీర్పులోకి వస్తారు. తర్వాత వారి దోషాన్ని బట్టి, పాపమును బట్టి పరిహారం పొందరు కాబట్టి, పాపక్షమాపణను నిర్లక్ష్యం చేశారు కాబట్టి తీర్పుకు గురై శిక్షావిధిలోకి వెళ్తారు. కాబట్టి అందరూ ఆ శిక్షావిధిలోకి వెళ్ళాలనేది సైతాను కుట్ర. వాడి ఆలోచన ఏంటంటే వాడి భవిష్యత్తు వాడికి తెలుసు. వాడి కోసం, వాడి దూతల కోసం సిద్ధపరచబడినటువంటి నిత్య నరకాగ్ని, అందులోనికి దేవుడు ఎంతో ప్రేమించి నిర్మించుకున్న మానవ జాతిని కూడా తీసుకెళ్లాలనేది వాడి తపన. అంటే మానవ జాతి అంటే మనల్ని కూడా ఈడ్చుకెళ్లాలనేది వాడి ఆలోచన. వాస్తవంగా అది నిర్ణయించబడింది మానవుల కోసం కాదు, అపవాదికిని వాని దూతలకును సంబంధించింది అది. ఆ మాట బైబిల్లో ఉందని మీకు తెలుసా? ఎక్కడుందో తీయగలరా? నిత్యము మండే నరకాగ్ని, నిత్య నరకం అనేది ఎవరి నిమిత్తం అనేది మనం పరిశీలించుకుంటే అపవాదికిని వాని దూతలకును అన్నాడు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం చూడండి, మీకు అక్కడ రాసి ఉంటుంది. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అది అపవాదికిని వాని దూతలకును. నరకము అసలు ఎవరికి నిర్ణయించబడింది అంటే ముందుగా అపవాదికిని వాని దూతలకును నియమించబడింది. అది మన కోసం కాదు. అయితే మనల్ని కూడా వాడు చెరబట్టి దేవుని మీద తిరుగుబాటు చేసేటట్టు చేసి, దేవుడిచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా మనల్ని తప్పుత్రోవలోనికి నడిపించి మనల్ని నాశనం చేసి వాడి టీం అంతా పడేటువంటి ఆ నిత్యాగ్నిలోనికి మనల్ని కూడా తీసుకుపోవడానికి వాడు కుట్ర చేశాడు. అందులో కొంత సఫలత పొందాడు. ఇది మీకు అర్థమైంది కదా? మనందరినీ అలా చెరబట్టి తీసుకుని వెళ్ళాలని వాడు పథక రచన చేశాడు. ఆదాము హవ్వల్ని జడగొట్టాడు. ఇక వాళ్ళ నుంచి పుట్టే సంతతి మొత్తాన్ని కూడా పాపంలోనే మునిగి తేలేటట్టు చేశాడు. అయితే దేవుని కృప మన యందు ఏ విధంగా వచ్చిందంటే,
మనకు తెలియక మనం పాపం చేశాం. పాపం యొక్క తత్వం మన లోపలికి ఆదాము నుండి రక్తము ద్వారా ప్రవేశించింది. ఆదాము సంబంధమైనటువంటి రక్తము ద్వారా మన లోపలికి పాపం ప్రవేశించింది జన్మతః. అందుకే పాపం చేసినందున పాపములం కాదు, పాపంతో పుట్టాం గనక, పాపములోనే పుట్టాం గనక మన రక్తములో ఆ పాపం యొక్క తత్వం పనిచేస్తుంది గనక మనం పాపం చేసే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ఇది కారణం దేవ విరోధమైనటువంటి, దేవునికి అవిధేయత చూపించినటువంటి ఆదాము సంబంధిత స్వభావం. మూర్ఖత్వం లేక మూఢత్వం అనేది పాపమా కాదా? మూఢత్వం, తిరుగుబాటుతనం. వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు, వాడిష్టం. ఇది మూఢత్వం. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును అని ఉంది సామెతల్లో. అలాగే ఏబు గ్రంథములో పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, కానీ అలాగూ జరగదు అన్నాడు. అంటే ఒక పాపి నుండి పరిశుద్ధుడు పుట్టడం జరగదు, పాపి నుండి పాపే పుడతాడు. పాము నుండి పామే పుడుతుంది, కప్ప నుండి కప్పే పుడుతుంది, చేప నుండి చేపే పుడుతుంది, చేప నుండి ఇంకొకటి పుట్టదు. అలాగే పాపి నుండి పాపే పుడతాడు. దేవుని కృప మన మీదకి ఎలా వచ్చిందంటే, మన పితరులు చేసినటువంటి దోష ఫలం, ఆ పాపం యొక్క స్వభావం, ఆ తత్వం అనేది బ్లడ్లోనే మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి పుట్టుకతోనే ఒకడు రోగగ్రస్తుడుగా, బలహీనుడుగా లేదా పిచ్చివాడుగా ఉన్నాడు అనుకో. మతి పుట్టినప్పటి నుంచి మతి క్రమంగా లేనివాడుగా ఒకడు ఉన్నాడు అనుకో. వాని మీద మన కోపం వచ్చిద్దా లేకపోతే మన కనికరం వచ్చిద్దా? మీరు చెప్పండి. వాడు అలా ఎందుకు పుట్టాడో వాడికి తెలియదు. పుడతానే వాడు ఆ జబ్బుతో పుట్టాడు, మెంటల్ ఎఫెక్ట్తో పుట్టాడు. కాబట్టి వాడు చేసే చేష్టలన్నీ కూడా పిచ్చి చేష్టలే. అలా చేసేవాడి మీద మన కోపం వచ్చిద్దా, కనికరం వచ్చిద్దా? నోరు తెరచి పెద్దగా చెప్పండి. మీరైతే వాడిని కనికరిస్తారా, కోపడతారా? కనికరిస్తామన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కనికరమే కదా, ఎందుకంటే వాడికి తెలియదు కదా, వాడు పుట్టటమే అట్లా పుట్టాడు. రైట్. మన మీద ఎందుకు దేవుని కనికరం వచ్చిందంటే, ఆదాం హవ్వలు అయితే తెలిసి చేశారు, కానీ వారి సంబంధులుగా పుట్టిన మనకు తెలియకుండానే పాపము చేత ఆల్రెడీ మన పుట్టుకలోనే ఆ పాపం ఉంది కనుక దాని ఫలం మనలో కనబడతా ఉన్నందున దేవుని కనికరం మన మీదకి వచ్చింది. అర్థమైందా? అందుకే తెలియకయే మనం పాపులమయ్యాం. అది మన తప్పు కాదు, మన మూలపితరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తప్పు. కాబట్టి తెలియకయే మనం పాపమునకు దాసులమయ్యాం గనుక, మన నిమిత్తం లేకుండా, మన ప్రమేయం లేకుండానే పాపం యొక్క ఏలుబడి కిందికి మనం వచ్చాం గనుక, మన నిమిత్తం లేకుండానే మనల్ని ఆ పాపం నుంచి విడుదల చేయడానికి దేవుడు పూనుకున్నాడు. ఒకని అవిధేయత వలన అందరూ ఎలాగూ పాపులుగా చేయబడిరో, ఒకని అవిధేయత వలన ఎలాగూ అందరూ పాపులుగా చేయబడ్డారో, అలాగే ఒకని విధేయత వలన అందరినీ పరిశుద్ధులుగా తీర్చడం దేవుని దయాపూర్వక సంకల్పమైంది. అర్థమైందా? ఎవని విధేయత వలన అందరినీ రక్షించడానికి పూనుకున్నాడు. ఒకటి అవిధేయత వలన అంటే మొదటి మనుషుడైన ఆదాము యొక్క అవిధేయత వలన అందరము పాపులముగా చేయబడ్డాము రక్తాన్ని బట్టి. అదే మనుషులలో ఒక మనుషునిగా పుట్టించాడు ప్రభు అయిన యేసుక్రీస్తును. ఆయన రక్తములో పాపము లేదు, అది పరిశుద్ధ రక్తం. ఆ పరిశుద్ధ రక్తముతో యేసు భూమి మీదకి వచ్చాడు. ఆయన అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, దేవుని రక్తము. ఆ పవిత్ర రక్తము కడపటి ఆదామైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా, అది మనం చేసిన త్యాగం కాదు, మన ప్రభువు చేసిన త్యాగం. ఒకడు చేసిన పాపానికి మనందరం బలయ్యాంగా, అందుకని ఒకడు చేసిన రక్షణ యాగాన్ని బట్టి
కేవలం విశ్వాసం ఉంచుట ద్వారా అందరికీ కూడా నిత్య జీవ ప్రాప్తిని దేవుడు ప్లాన్ చేశాడు. మన నిమిత్తం లేకుండానే మనలో పాపం వచ్చింది, మన నిమిత్తం లేకుండానే మనకు రక్షణ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనందరం నిత్య నరకాగ్ని తప్పించుకొని నిత్య జీవానికి పోయే ఛాన్స్ని దేవుడు ఉచితంగా ఏర్పాటు చేశాడు. ఆ ఉచితంగా రక్షణ ప్రణాళికను లోకానికి ప్రచురించే సువార్త ప్రకటించే పనిని మనందరికీ అప్పచెప్పాడు. కేవలం నమ్మి విశ్వసించిన ఎడల నీవు నీతిమంతుడవుగా నీతిమంతురాలివిగా తీర్చబడతావు. దీనికి పైసా ఖర్చు లేదు, ఒంటికి చాకిరీ లేదు, కేవలం విశ్వసించుట ద్వారా. ప్రైజ్ ది లార్డ్. తెలియకుండానే పాపం వచ్చింది, అలాగే మన నిమిత్తం లేకుండానే మనకు రక్షణ ఏర్పాటు చేశాడు. ఇది ఆ నీతిమంతుని యొక్క దయ. ఎందుకు ఆ జాలి వచ్చింది? మనకు తెలియకుండానే మనం బుక్ అయ్యాం కాబట్టి, మనకు తెలియకుండానే మనల్ని విమోచించడానికి దేవుడు తన కుమారుని సిద్ధపరిచాడు. కాబట్టి ఈ రక్షణ ప్రణాళికలోనికి మనం అసలు రాకుండానే శత్రువైన సాతాను కుట్రబన్నాడు. మొట్టమొదట కొంతమందికి అసలు సువార్త అందలేదు. యేసు ప్రభువుని గురించి, రక్షణ గురించి, రక్షకుడి గురించి తెలియదు. తెలియని వాళ్లను గురించి మనమేం చింతపడాల్సిన అవసరం లేదు. ధర్మశాస్త్రము గలవారికి ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు, ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేకయే తీర్పు. ఒకవేళ శుభవార్త ఇక్కడ ఒక మనిషికి అందలేదనుకో, ఆ మనిషి తనకు తెలిసినంత వరకు మనస్సాక్షిని అనుసరించి ఎలాగూ బ్రతికాడో దాన్ని జడ్జి చేస్తాడు. ఆ మనిషి చనిపోయేటప్పుడే ఒక నిర్ణయాన్ని చేస్తాడు దేవుడు. ఏంటంటే అతడు పాతాళానికి వెళ్ళాలా, పరదైసుకి వెళ్ళాలా అని. పాతాళం వేరు, నరకం వేరు, పరదైసు వేరు, పరలోకం వేరు. ముందు పాతాళంలోకి వెళ్తాడు నరకపాత్రుడు, తర్వాత వాడు నరకానికి వెళ్తాడు. పరలోకానికి డిసైడ్ చేయబడ్డవాడు ముందు పరదైసుకి వెళ్తాడు. అక్కడ కొంతకాలం ఉంచబడతాడు. ఎందుకంటే యేసు ప్రభు రెండవ రాకడ వరకు ఇంకా భూమి మీద మనుగడ సాగిస్తున్నటువంటి మనుషులు సార్వత్రిక సంఘమంతా సిద్ధపడి ఎత్తబడాలి కదా. అప్పటిదాకా పరదైసులో అందరూ మనకంటే ముందు పోయిన, ఇప్పుడు ఆదాము మొదలుకొని ఎంతమంది అయితే ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచి పరదైసుకు చేర్చబడ్డారో వాళ్ళందరూ ఇంకా పరలోకానికి ఎక్కిపోలా. మొత్తం పరదైసులో స్టాక్ ఉన్నారు. ఆఖరికి అపోస్తలులతో సహా పరదైసులోనే ఉన్నారు, పరలోకంలో లేరు. ఎప్పుడు వాళ్ళు పరలోకం చేరతారు? ఎప్పుడు మన కోసం సిద్ధపరచబడిన ప్రదేశానికి వాళ్ళు వెళ్తారంటే మనం కూడా వాళ్ళతో కలిసినప్పుడు. అప్పటిదాకా వాళ్ళని అక్కడ స్టాక్ చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? మనం కూడా వాళ్ళతో కలిసినప్పుడు, సంఘమంతా ఎత్తబడి అందరం జాయిన్ అయినప్పుడు తీసుకొని మనకు నిర్ణయించబడినటువంటి ఆ నూతన యెరూషలేములోని మనల్ని సిద్ధపరుస్తాడు, పెట్టేస్తాడు. ఈలోపు మనకి, వాళ్ళకి, ఎవరికి రక్షణ పొందిన వాళ్ళకి ఒక తీర్పు ఉంది, దాన్ని క్రీస్తు న్యాయపీఠం అంటారు. రక్షణ పొందనోళ్ళు కూడా ఒక తీర్పు ఉంది, దాన్ని ధవళ సింహాసనపు తీర్పు అంటారు. ఈ భూమి మీద ఉన్న మనుషులకు ఎంతమందికి సువార్త అందిందో దేవుడికి తెలుసు, ఎంతమందికి అందలేదో తెలుసు, ఎంతమందికి అందినా తిరస్కరించారో తెలుసు. కాబట్టి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నేను తీర్పు తీర్చకుండానట్లు, ప్రజలంతా తీర్పు తప్పించుకొనున్నట్లు, కేవలం నా యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందమని ప్రకటించండి. విని విశ్వసించి రక్షణ పొందినవాడు బతికిపోతాడు. ఇక వాడిని ప్రతి దాని గురించి నేను అడగను. ఇక వాడికి తీర్పు తీర్చబడదు. ఏ తీర్పు? నరకానికి పంపించే తీర్పు వాడికి తీర్చబడదు. వాడు పరిశుద్ధుల్లో చేర్చబడతాడు. కేవలం నా యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందితే చాలని చెప్పండి అని మనకు ఆజ్ఞ ఇచ్చాడు. మనం ప్రకటిస్తున్నాం. ఈ సువార్త అందని వాడికి ఎగ్జామ్షన్ ఉండొచ్చు, కానీ సువార్త అందినోడికి మాత్రం ఎగ్జామ్షన్ లేదు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? ఎంతమందికి అర్థమైంది? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి, అర్థం అయితే చెప్పండి. ఈ మీలో చాలామందికి ఈ సువార్త వచ్చింది, ఈ సువార్తను విశ్వసించారు, మారు మనసు పొందారు, రక్షణ పొందారు. మీరందరూ నిత్య జీవానికి వారసులయ్యారు. అసలు మీరందరూ ఈ రక్షణ మార్గంలోనికి రావడానికే పెద్ద పోరాటం జరిగింది మీకు. మీ ఫ్యామిలీ వద్దన్నారు, మీ బంధు జనావళి వద్దన్నారు, మీ ఫ్రెండ్స్ నిన్ను ఎగతాళి చేశారే, ఎవడరా నువ్వు ఇప్పుడు బాప్తీసం దేవుడు దెయ్యమని, ఏంట్రా నువ్వు లైఫ్ అనుభవించాలి, ఎంజాయ్ చేయాలి, ఈ స్థితిలో ఏంట్రా నువ్వు అని నీ ఫ్రెండ్స్ నిన్ను అడ్డుపెట్టి ఉండొచ్చు, నీ భర్త నిన్ను ఆటంకపరిచి ఉండొచ్చు, నీ భార్య నిన్ను ఆటంకపరిచి ఉండొచ్చు, నీ తల్లిదండ్రులు నిన్ను అడ్డగించి ఉండొచ్చు. ఇదంతా ఏంటి అంటే సాతాను కుట్ర. అసలు నువ్వు రక్షణ మార్గంలోనికి రాకుండానే నిన్ను అడ్డగించడానికి వాడు నీ కుటుంబాన్ని వాడుకున్నాడు, ఇతర మనుషుల్ని వాడుకున్నాడు, ఏది ఏమైనా నిన్ను అడ్డగించడానికి శతవిధాలా ట్రై చేశాడు. కానీ దేవుని మహాకృప, నీలో ఉన్నటువంటి ఆ మొండితనం, ఆ పట్టుదల, అందరూ నన్ను వదిలిపెట్టి పోయినా, ఎవరు ఏమనుకున్నా, నాకు నా పాపముల నుండి బయటపడే దారి, ఒక స్పష్టమైన మార్గం అయితే నాకు దేవుడు బయలుపరిచాడు. నేను చేసిన పాపముల నుంచి నేను ఏం ఇచ్చి కూడా, ఏం చేసి కూడా, ఎలాంటి పుణ్యకార్యాలు చేసి కూడా నేను నా పాపం నుండి బయటపడలేనని నేను వెతుకుచుండగా, ఇదిగో నా పాపముల నిమిత్తము నా స్థానములో నాకు బదులుగా ప్రాణం పెట్టి తిరిగి లేచిన రక్షకుడు నాకు దొరికాడు. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా నా పాపములకు ప్రాయశ్చిత్తం ఆయన దేహమందు జరిగింది కనుక ఆయన యందలి విశ్వాసం మూలంగా నాకు రక్షణ ఉందని నేను నమ్ముతున్నా. మీరు నమ్మండి లేకపోతే వాగులో పడండి, నాకు అనవసరం. నాకు మ్యాటర్ క్లారిటీ ఉంది, నేను నమ్ముతున్నా. నువ్వు కానీ అట్ట వెళ్ళావంటే ఇక నీకేమి మేము పట్టించుకో, నీ ఇష్టం అండి. సరే పర్వాలేదు, నాకు ఆయనే చూసుకుంటాడు. నా ఆత్మ రక్షించడానికి ప్రాణమే పెట్టినోడు నాకు భూమి మీద పెట్టడా, అన్నం పెట్టడా, అంత వస్త్రం ఈడా. కాబట్టి మీరందరూ నాతో ఉన్నా, మొత్తం కలిసి నన్ను వదిలేసినా నేను మాత్రం ప్రభుని వదలను. నాకు రక్షకుడు కావాలి, నాకే కాదు మీకు కూడా కావాలి. నమ్మితే ధన్యులు, లేకపోతే మీ కర్మ అన్నావు, మొండిగా పట్టుబట్టావు. అంటే అసలు నువ్వు ఈ రక్షణ మార్గంలోనికి రాకుండానే కుట్ర జరిగింది. మీరు ఎంతమంది ఒప్పుకుంటారు నన్ను అలాగే అడ్డగించారన్నా, కానీ తెగించి నేను వచ్చాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నన్ను అలాగే అడ్డగించారు, తెగించి నేను వచ్చాను. రైట్. కిరస్తానీ మతం అన్నారు, ఫారెన్ మతం అన్నారు, మాలమాదిగల దేవుడు అన్నారు, తక్కువ కులాల దేవుడట, నిమ్న జాతుల దేవుడట, రకరకాల మాటలు చెప్పి రకరకాలుగా దిగజార్చ చూశారు. ఏమండి, సృష్టికర్త అయిన దేవుడికి ఈ కులం ఆ కులం అనే భేదం ఉందా? నేను గతంలో మొక్కిన మార్గం ఉంది, అక్కడికి పోతే కులానికి ఓ సత్రం, ఎవడి కులగజ్జి వాడిదే, ఎవడి కులం వాడిదే, ఎవడి సత్రం వాడిదే. కానీ జీవము గల దేవుని సన్నిధిలో యేసు క్రీస్తునందు అలాంటి భేదము లేదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వేలాది మంది మనుషులు ఏ కులమో ఏ మార్గమో తెలియదు, మొత్తం కలిసి కూటమైన తర్వాత కలిసి అందరూ సహపంక్తి భోజనం చేస్తారు. ఒకరికొకరు పరిచర్య చేసుకుంటారు, ఒకరు తిన్న ప్లేట్ ఒకరు కడుగుతారు, ఒకరి చెప్పులు ఒకరు అందిస్తారు. చెప్పులు తీసుకునేవాడు ఏ కులస్తుడో, చెప్పులు ఇచ్చేవాడు ఏ కులస్తుడో లేదు. ఇక్కడ క్రీస్తు యేసునందు మనుషులంతా ఒక్కటే అని సంఘటితం అవుతుంది. అది కొంతమందికి నచ్చల, వాళ్ళ అగ్రస్థానం పోయిద్ది కదా. యేసు ప్రభు సువార్తను వ్యాపింపనిస్తే వాళ్ళ అగ్రస్థానం, అగ్రపీఠం పోయిద్ది కదా. వాళ్ళు ప్రజల చేత పూజార్హులని పూజింపబడుతున్నారు, మళ్ళీ వాళ్ళని పట్టించుకునే నాదుడు ఉండడు కదా. అందుకని వాళ్ళ ఉనికికి నష్టం వచ్చే అవకాశం ఉందని కొంతమంది కలిసి చేసినటువంటి దిక్కుమాలినటువంటి ప్రచారాలు, చేస్తున్న దుర్మార్గపు ప్రచారాలే ఇప్పుడు జరుగుతున్న మతోన్మాద ప్రచారాలు, మనువాదాలు. కొంతమంది అగ్రస్థానం పోయిద్దని అంతా కలిసి యేసుక్రీస్తునందు ఒక్కటే, ఇక్కడ కులం లేదు, మతం లేదు, ప్రాంతీయ భేదం లేదు,
ఎవడైనా అలాంటి భేదాలు కల్పిస్తే అసలు వాడు విశ్వాసే కాదు, వాడు పాస్టర్ అయినా సరే దౌర్భాగ్యుడే. మీది తెలంగాణ, మాది ఆంధ్ర అన్న పాస్టర్ ఎవడన్నా ఉన్నాడంటే వాడు నీచాతి నీచుడు, వాడు దౌర్భాగ్యుడు, వాడు అసలు సేవకుడే కాదు. ప్రాంతీయ భేదం లేదు, జాతి మత కుల వైషమ్యాలకు క్రీస్తునందు తావు లేదు. వాడు తెలంగాణలో ఉన్నా, కర్ణాటకలో ఉన్నా, తమిళనాడులో ఉన్నా, కేరళలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు, పరిశుద్ధ బైబిల్ పట్టుకొని తిరిగేవాడల్లా కూడా క్రీస్తు సంఘములో సభ్యుడు, మన తోడి సహోదరుడు. హల్లెలూయా. ఇది సత్యం. అంతేగాని మీది తెలంగాణ, మాది ఆంధ్ర, మీది కర్ణాటక, మాది ఆంధ్ర, మీది తమిళనాడు, మాది ఆంధ్ర అంటే కాదు. అది ప్రాంతీయ భేదం అంటారు. వాళ్ళ ప్రాంతం వేరు, మన ప్రాంతం వేరు అని ప్రాంతీయ తత్వాన్ని తీసుకొచ్చినోడు తేడా. వాడు విశ్వాస అయినా తేడా, పాస్టర్ అయినా సరే తేడా. అది ఉండకూడదు. మనమందరం క్రీస్తునందు ఏక శరీరమై ఉన్నాం. అసలు ఇందులోనికి ఒక సభ్యుడిగా నీవు చేరకుండానే కుట్ర జరిగింది. ఈ ఇరుకు మార్గంలోనికి ప్రవేశించకుండా నిన్ను ఆపటానికి చాలా దాడులు జరిగినాయి. సరే, అంతటితో నువ్వేమో ఏం పట్టించుకోవాలా, రక్షణలోకి వచ్చావు. రక్షణలోనికి వచ్చిన తర్వాత శత్రువు ఆగాడా? వాడు తన పనిని విరమించుకునే రకం కాదు, ఆఖరి క్షణం వరకు పోరాడే రకం. ఒక భక్తుడు అన్నాడు, సైతాన్ ఎంత ముండోడంటే, నువ్వు పరలోకంలోనికి ఒక కాలు పెట్టి రెండో కాలు పెట్టకపోయేటప్పుడు ఛాన్స్ ఉంటే ఆ రెండో కాళ్ళు పట్టుకొని లాగే టైపు వాడు అని చెప్పాడు. నిజమే అనిపిస్తుంది వాడి పట్టుదల చూస్తే. అంటే భూమి మీద ఉన్నప్పుడే కాదు, చివరికి ఇక్కడ నుంచి ఎత్తబడి పరలోకంలోకి అడుగు పెట్టేటప్పుడు కూడా ఏదైనా ఛాన్స్ ఉంటే ఒక కాలు పెట్టిందా రెండో కాలు పట్టుకొని లాగుదాం. ఓయ్ అబ్బాయి, వింటున్నావు అబ్బాయి? ఈయన అబ్బాయి స్తోత్రం చెప్పండి అందరూ, రెండు చేతులు ఎత్తి ప్రభుకి గట్టిగా చెప్పాలి ఇంకోసారి. అంటే అంతగా వాడి వంతు వాడు పోరాటం చేస్తాడు. ఎందుకంటే వానికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నరకాగ్నిలోనికి మనల్ని తీసుకెళ్ళడానికి. కొంతమంది లొంగారు, కొంతమందికి ప్రలోభాలు చూపించాడు, కొంతమందికి కులం పేరుతో రెచ్చగొట్టాడు, కొంతమందికి మతం పేరుతో రెచ్చగొట్టాడు, కొంతమంది ఇంకో టైపులో రెచ్చగొట్టాడు, కొంతమంది కలిసిపోయారు, విశ్వాస భ్రష్టులైపోయారు. దేవుని యందలి విశ్వాసాన్ని కోల్పోయి వెళ్ళిపోయారు. ఏది రక్షణలోనికి వచ్చి కూడా, విశ్వాసంలోకి వచ్చి కూడా మార్గం తప్పిపోయారు, విశ్వాస భ్రష్టులయ్యారు. మిమ్మల్ని కూడా అలాగ చేయడానికి, మనల్ని కూడా అలాగ చేయడానికి వాడి వంతు తిప్పలు వాడు పడతా ఉంటాడు. ఎందుకంటే ఎట్లనన్నా మనల్ని నాశనం చేయాలని. నిత్యము మండే అగ్నిగుండానికి, నిత్యాగ్నికి తీసుకెళ్ళడానికి, మన ఊపిరి విడిచేదాకా, తుది శ్వాస విడిచేదాకా మనం బతికున్నంత వరకు మనల్ని తిరిగి ఎట్లనన్నా కానీ లోకంలో కలపడానికి, పాపంలోనికి తీసుకెళ్ళడానికి, నాశనంలోకి తీసుకెళ్ళడానికి, యేసును వదిలిపెట్టి మార్గ భ్రష్టులమయ్యేటట్టు చేయడానికి, విశ్వాస భ్రష్టులమయ్యేటట్టు చేయడానికి శత్రువు వాడి వంతు కష్టం వాడు చేస్తున్నాడు. ఇది మనల్ని బాగు చేసే కష్టం కాదు, నాశనం చేసే కష్టం. రక్షణలోనికి వచ్చిన తర్వాత కూడా రకరకాల ప్రలోభాలతో తిరిగి నిన్ను మళ్ళా దేవుని వదిలిపెట్టేటట్టు చేయడానికి కూడా ఇప్పుడు కుట్ర జరుగుతుంది. ఎన్నో రకాలుగా. ఎట్లనో దేవుడి కృపను బట్టి పడతానో లెగుస్తానో, దెబ్బతింటానో, తప్పించుకుంటానో, మొత్తం మీద మాత్రం వారం సహవాసం ద్వారా కావచ్చు, ప్రభు బల ద్వారా కావచ్చు, వాక్యాన్ని చదువుకోవటం ద్వారా కావచ్చు, ప్రార్థన చేసుకోవటం ద్వారా కావచ్చు, పరిశుద్ధుల సహవాసం ద్వారా కావచ్చు, మొత్తానికి ఎప్పటికైతే భ్రష్టు పట్టకుండా అట్లా నిలబడి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఏమంటావు? ఎన్నో దాడులు జరుగుతున్నాయి, పడుతున్నావు, లెగుస్తున్నావు, ఏదేదో అయిపోతుంది. కొన్నిసార్లు నేను పనికిరాను అనుకుంటున్నావు, కొన్నిసార్లు ఏమో పర్వాలేదులే అనుకుంటున్నావు. ఆ పనికిరాను అనుకున్న వేళ ఎట్లనో దేవుని వాక్కు చేత సంధించబడి, విశ్వాసాన్ని విడవద్దు, నా పాదాలను ఆశ్రయించి నా దగ్గరే నిలవరముగా ఉండని దేవుని చేత బోధించబడుతున్నావు, ఆదరించబడుతున్నావు, మళ్ళా తిరిగి దేవుణ్ణి కలుసుకుంటున్నావు. నేను నీకు చెప్పే మాట ఏంటంటే, చివరి శ్వాస విడిచేంత వరకు ఈ దాడులు కొనసాగుతాయి. అర్థమైందా? యేసు ప్రభువునే వాడు శోధించాడు. గుర్తుపెట్టుకోండి. ఎంతవరకు శోధించాడు అంటే,
ఆయన తన యాగాన్ని పూర్తి చేసేంత వరకు వాడు తరచు మళ్ళీ శోధిస్తానే ఉన్నాడు. లూకాసు వార్త 4లో స్పష్టంగా రాయబడి ఉంది, అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను అని ఉంది. లూకాసు వార్త 4వ అధ్యాయము. ఇప్పుడు తెల్లవారుజాము కాబట్టి మన వాళ్ళు నిద్ర ఇప్పుడే చిన్నగా మేలుకుంటా ఉంటారు. 13వ వచనం నేను వచనం చూపిస్తాను. 13వ వచనం అంటే చూడండి, అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను. కొంతకాలం విడిచిపోయానంటే అర్థం ఏంటి? మళ్ళీ ఒక రౌండ్ ఉందని. ఆయననే కొంతకాలం విడిచి మళ్ళా మొదలుపెట్టి, మళ్ళీ కొంతకాలం విడిచి మళ్ళా మొదలుపెట్టి ఇట్లా ట్రై చేస్తా ఉన్నాడంటే శోధించడానికి, డిస్టర్బ్ చేయడానికి, వెనక్కి లాగడానికి. నువ్వెంత నేనెంత? కాబట్టి అక్కడ అండర్లైన్ చేసుకోవాలన్నమాట. ఈ లూసిఫర్ గాడు యేసు ప్రభునే కొంతకాలం వదిలిపెట్టి మళ్ళా శోధించాడంటే ఈ నన్ను కూడా మళ్ళా శోధించే ఛాన్స్ ఉంది అనేది ఇక్కడ పాఠం. దీనికి అదే లూకాసు వార్తలో మీరు కానీ చూడగలిగితే, అపవిత్రాత్మ ఒక మనుషుని విడిచిపోయిన తరువాత, అదే లూకాసు వార్త 11వ అధ్యాయము ఒకసారి తీసుకోండి. 11వ అధ్యాయం 24వ వచనం చదవండి. అపవిత్రాత్మ యొక్క మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని. జాగ్రత్త కినండి. ఒకసారి పక్కన వాళ్ళ ముఖాలు చూడండి అయ్యా. ఉన్నారో ఏదన్నా సంచారంలో ఉన్నారో పక్కన వాళ్ళ ముఖాలు చూడండి అమ్మా. ఈ మాటలు వినాలి, అందుకని చేతులు కలపండి. ఒకసారి వందనాలు చెప్పండి. బాగున్నావా, బతికే ఉన్నావా, బతుకు, చచ్చిపోవాకని చెప్పండి. పక్కన వాళ్ళు బలకరించండి తమ్ముడు. చేతులు కలపండి. ఒకళ్ళు చేయన్న కలపండి. అటు చూడండి, ఇటు చూడండి. రైట్, అందరు లైన్లోకి వచ్చారు కదా. చదువమ్మా. అపవిత్రాత్మ యొక్క మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుదుననుకొని, మన ఒళ్ళే వాడి ఇల్లు అంట, వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చినుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంట పెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. అది సంగతి. ఇక్కడ దాని అర్థం ఏం చెబుతున్నాడు? మనుష్యుడు అన్నాడు. మన మనుష్య శరీరం అట అపవిత్రాత్మ దానికి ఒక ఇల్లు అనుకుంటుందట. ఇప్పుడు యేసు ప్రభులోనికి వచ్చావు, దెయ్యం వదిలింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చావు, యేసు రక్తంలో కడగబడ్డావు, దెయ్యం వదిలిపోయింది. వదిలిపోయిన దెయ్యం నిన్ను ఇక జీవితంలో తొంగి చూడదని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే దాంతో మనతో దానికి అలా అవినాభావ సంబంధం ఏర్పడింది. మన మీద ఉన్న మమతతో అది పాపం అప్పుడప్పుడు మళ్ళా తిరిగి వస్తుంటుందంట. అపవాది కొంతకాలము ఆయనను విడిచిపోయాను అంటే, కొంతకాలం విడిచిపోయాడు అంటే మళ్ళీ ఆయనను ఎఫెక్ట్ చేయడానికి ట్రై చేశాడని అర్థం. అలాగే మనల్ని వదిలిన దురాత్మలు ఏవైతే ఉన్నాయో, యేసు ప్రభు వేటినైతే మన నుండి వెళ్ళగొట్టాడో, అదే మన మాజీ ఫ్రెండ్స్ అండి, యేసు ప్రభులోకి రాకముందు మనం ఫ్రెండ్షిప్ చేశామే, అవి ఏవైతే ఉన్నాయో అవి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి కదా యేసు ప్రభు ద్వారా. అవి పూర్తిగా మనల్ని తెంచుకొని వెళ్ళిపోవట. మళ్ళీ వచ్చేదన్నా సందు దొరికిద్దేమని వెతుకుతుంటాయట. అందుకే రక్షణ మార్గంలోకి వచ్చినా కూడా నిన్ను లోకానికి ఆకర్షించేటువంటి ఆకర్షణలు నీ వెంట పడతానే ఉన్నాయి. రకరకాల ప్రలోభాలు నిన్ను కృంగదీస్తానే ఉన్నాయి. ఎన్నోసార్లు నిన్ను పాపంలోనికి నెట్టాలని, చీకట్లోనికి నెట్టాలని, విశ్వాసం నుంచి తప్పించాలని, శోధనలో పడేయాలని, విశ్వాస భ్రష్టత్వానికి నిన్ను తీసుకెళ్లాలని కుట్రల మీద కుట్రలు జరుగుతానే ఉన్నాయి. కొన్నిసార్లు అయితే తేడాబడి ఇక నేను పనికిరాను, చర్చికి పోవటం కూడా వేస్ట్ అనిపించి కూడా కొద్ది రోజులు ఆగిన ఘట్టాలు కూడా మీలో కొంతమంది జీవితంలో ఉన్నాయి. ఎంతమంది ఒప్పుకుంటారు? నాకు అర్హత లేదు, నాకు యోగ్యత లేదు, నేను అన్ఫిట్, దేవుని ముందు నేను పనికిరాను అని అనుకొని కొద్ది రోజులు దేవుని సన్నిధి కూడా దూరమైన వాళ్ళు మీలో కొంతమంది ఉన్నారు. అయితే దేవుని కృపను బట్టి మీ మొండి విశ్వాసం అండ్ నా ప్రార్థన రోజు చేస్తాను. దారి తప్పిన గొర్రెలన్నిటిని తిరిగి దారిలోకి తీసుకురా నాయన. తప్పిపోయినటువంటి బిడ్డలందరినీ తిరిగి నీ రెక్కల క్రిందికి తీసుకొని రా నాయన.
చిన్న కుమారుడు తప్పిపోయినట్టు తప్పిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ప్రభు, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళలో ఆ విశ్వాసాన్ని కదిలించు, వాళ్ళని మళ్ళా శోధించిన దురాత్మలను వెళ్ళగొట్టు, వాళ్ళని తిరిగి నీ పాదాల చెంతకు ఆకర్షించు అని రోజు నేను మొత్తుకుంటా. దేవునికి స్తోత్రం. నా ప్రార్థన, పరిశుద్ధుల ప్రార్థన, నీలో దేవుని పట్ల ఉన్న ప్రేమ, దేవునికి నేను పనికిరాను అని నీకు నువ్వే తీర్పు తీర్చుకొని దూరం అయిపోయి కొద్ది రోజులు ఆగి మళ్ళీ నీ మనసులోనే ఒక ప్రశ్న, తన్నినా కొట్టినా తిట్టినా చంపినా ఏసయ్యే చేయాలి, ఆయనకు దూరంగా నేను బతకలేకపోతున్నాను, ఎట్టి పరిస్థితుల్లో నేను తిరిగి ఆయన రెక్కల కిందకి వెళ్ళాల్సిందే అని ఆత్మచేత బోధింపబడిన వాడవై మళ్ళా దేవుని రెక్కల కిందకి వచ్చి అట్లా ఎప్పటికీ నువ్వు రక్షణ పొందిన తర్వాత చాలాసార్లు జరిగింది ఈ తంతు. దేవునికి మహిమ. కానీ మొత్తం మీద ఏం జరుగుతుందో ఏమో కానీ ఆయనైతే వదలకుండా ఇంతవరకు నువ్వు కొనసాగుతున్నావు అంటే దేవుని మహాకృప. చెయ్యి విడవకుండా నిన్ను పట్టుకొని తీసుకొస్తున్నాడు ఆయన. వదిలిపెట్టావనుకో ఇస్కరియోతు యోధాలాగా, వాడు ఇక యేసు ప్రభుకి నేను పనికిరాను అనుకున్నాడు, ఊరేసుకున్నాడు, చచ్చాడు. కానీ పేతురు అలా కాదు. పేతురు తేడాబడి కూడా తిప్పుకొని, నేను తేడా కానీ యేసయ్య ప్రేమలో తేడా లేదు కాబట్టి కొట్టినా తిట్టినా, ఏం పేతురు అప్పటిదాకా నాతో ఉండి దుర్మార్గుడా 3 సార్లు అబద్ధాలు ఆడతావా, ఆయన ఎవరో నాకు తెలియదని, నీలాంటి నమ్మక ద్రోహి ఉన్నాడు ఇంకొకడు, నీలాంటి వంచకుడు ఉన్నాడు ఇంకొకడు, అప్పుడు దాకా నాతోనే ఉన్నావు కదయ్యా, గంటల్లోనే ఆయన ఎవరో నాకు తెలియదని అబద్ధాలు ఆడావు, అసలు ఏం నమ్మకస్తుడివి నువ్వు అని అనలా. అలా అంటాడు అని కూడా పేతురు అనుకోలా. అయితే నేను బలహీనుణ్ణి కావచ్చు కానీ నా ప్రభు ప్రేమ కలిగిన వాడు, ఆయన నన్ను కనికరించి చేర్చుకుంటాడు, ఆయన యొద్దకే నేను పోతాను, నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రము త్రోసివేయనని నా ప్రభు చెప్పాడు. నేను పొరపాటు పడ్డాను, ఈ పొరపాటులోనే నేను ఉండాలనుకోవటం లేదు. బురదలో పంది పడింది అనుకో, ఇక బురదలోంచి బయటికి రాదు, దానికి ఏమి ఇష్టమో ఇష్టం ఆ బురద. అదే బురదలో గొర్రె పడింది అనుకో, గొర్రె పడడానికి గ్యారెంటీ ఏం లేదు. కర్మగాలి పడిందనుకో, ఒకటి మాత్రం కన్ఫామ్, బురదను గొర్రె మాత్రం ఎంజాయ్ చేయలేదు. అట్లాగే క్రీస్తు రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడిన పరిశుద్ధులారా, మీరు తేడా పడరు, తొట్టు పడరు అని నేను అనను. ఏమో చిన్నదో పెద్దదో, మాటలోనో క్రియలోనో చేష్టలోనో నడకలోనో పడకలోనో తేడా పడే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఒకటి మాత్రం కన్ఫామ్, ఆ తేడాని మీరు ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటే మన బ్లడ్లో ఇప్పుడు విశ్వాసము ద్వారా మనం తీసుకునే ప్రభు యొక్క శరీర రక్తములు మనలో జీర్ణమయ్యి మన రక్తంలో కలుస్తూ ఇప్పుడు మనలో ఒక నూతన స్వభావం ఏర్పడింది. ఏమిటా స్వభావం అంటే పాపమును ఇష్టపడలేని స్వభావం మనకి ఏర్పడింది. పక్కా. అంతకుముందు ఇంతంత చేసి కూడా అసలు ఏం ఫీలింగ్ లేకుండా తిరిగావు. నువ్వు తిరిగావా లేదా? మారు మనసు లేనప్పుడు, రక్షణ పొందనప్పుడు ఇంతంత చేసి కూడా ఇంత ఫీలింగ్ లేకుండా తిరిగావు. అదేంటంటే అందరూ చేశారు, నేను చేశాను అన్నా. అదే మనిషివి ఇప్పుడు, అదే మనిషివి నువ్వు మళ్ళీ. ఇప్పుడు ఇంత పొరపాటు నీ వల్ల జరిగిందంటే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా? మనసులో పొడవ పడుతున్నావా? హృదయంలో పొడవ పడుతున్నావా? ఇంత పొరపాటు నీ వల్ల జరిగితే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా? లేదన్నా నా వల్ల కావట్లేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏదన్నా తేడా పడి జరిగినా, చిన్నదో పెద్దదో, నోటి మాట ద్వారా క్రియ ద్వారా, కనీసం కోపం వచ్చి భార్యని తిట్టి కూడా మళ్ళీ మోకాళ్ళు వేయాలంటే సిగ్గుగా ఉందన్న. ఎందుకంటే నేను ఆరోపించబడుతున్నాను, నా అపరాధం నాకు తెలుస్తుంది, నాకు బాధ కలుగుతుంది, సిగ్గనిపిస్తుంది, నెమ్మదిగా ఉండలేకపోతున్నాను. ఈ తత్వం నీకు ఎలా వచ్చిందో తెలుసా? 2 కారణాలను బట్టి వచ్చింది. ఒకటి, యేసు రక్తము నీ మనస్సాక్షిని శుద్ధి చేయటం ద్వారా వచ్చింది. ఇప్పుడు గతంలో నీ మనస్సాక్షి మొద్దుబారిపోయింది, ఇప్పుడు దానికి స్పర్శ వచ్చింది, ఇప్పుడు అది పనిచేయటం మొదలుపెట్టింది. రెండవది, నీలోనికి ప్రవేశించిన యేసు రక్తము, దానిలో ఉన్న తత్వం పాపముతో రాజీ పడదు. బురదలో పడదన్న గ్యారెంటీ లేదు,
బురదను మాత్రం గొర్రె ఎంజాయ్ చేయనట్టు దేవుని సంబంధులు బురదను ఆనందించలేరు. మరి ఏం కోరుకుంటారంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ బురదలోంచి బయటపడాలని గొర్రెపిల్ల మొత్తుకున్నట్టు బురదలో పడ్డ గొర్రెపిల్ల ఏం చేసేదంటే పొర్లాడుతూ ఉంటుందా? ఎప్పుడన్నా చూసారా మీరు? బురదలో పడ్డ గొర్రెపిల్ల బురద బాగుందని పొర్లాడటం చూసారా? మరి ఏం చేసిద్ది? అందులో పడ్డది బ్యా బ్యా అని అరుస్తూ ఉంటుంది. ఎందుకు? ఇక్కడ ఉన్నాను నేను, ఇది నాకు ఇష్టం లేదు, చండాలంగా ఉంది, గబ్బు కొడుతుంది, ఇది సరైన స్థలం కాదు, నేను పచ్చిక బయళ్ళలో ఉండేదాన్ని బురదలో పడ్డానని మొత్తుకుంటా ఉంటుంది. ఇక దాన్ని ఎవరన్నా చూసి బయటికి తీస్తే ఇక బయటికి వచ్చిన దగ్గర నుంచి ఇదిలిస్తానే ఉంటుంది ఆ బురద పోయేటట్టు. అవునా? గొర్రెలు కాసిన వాళ్ళు మీలో ఉంటారుగా, చెప్పండి. దులుపుకుంటుందా బురదను? దులుపుకోదా? దులుపుకుంటుంది, దానికి ఇష్టం లేదు బురద. అదే పంది అయితే. కాబట్టి దేవుని కృప వల్ల మీరు ఎవరో పందులని నేను అనుకోవట్లేదు, మీరు గొర్రె పిల్లలని నేను అనుకుంటున్నాను. మీరైనా నేనైనా మనం కడగబడిన పంది మళ్ళా బురదలోకి బొలినట్టు బురదనైతే ఎంజాయ్ చేయొద్దు అని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అలానే కోరుకుంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదన్నా బురద మీకు అంటినా అర్జెంటుగా యేసు రక్తంతో కడిగేసుకొని శుభ్రపరచుకొని గొర్రెపిల్ల ఫ్రెష్గా ఉన్నట్టు ఫ్రెష్గా ఉండటానికి ఇష్టపడండి. ఇష్టపడండి కాదు, ఒరిజినల్గా మీరు తిరిగి జన్మించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మీరు పాపంతో రాజీ పడి బతకలేరు. దాన్ని అసహించుకొని ఎప్పటికప్పుడు యేసు రక్తంతో కడుక్కొని ఎప్పుడు యేసయ్య ముందు ఫ్రెష్గా నిలబడటానికి ఇష్టపడతారు. అందుకే ప్రతి దినము మనం దేవుని రక్తాన్ని ఆశ్రయించాలి. అర్థమైందా? ఏ రోజుకు ఆ రోజు ఇవాళ నేనేం పాపాలు చేయలేదే అని అనొద్దు. తెలిసి కొన్ని, తెలియక కొన్ని. చెయ్యొద్దన్న పాపాలు చెయ్యకపోయినా చెయ్యమన్నవి చెయ్యనందున పాపం అంటింది. కాబట్టి కొంతమంది ఏమనుకుంటారు, ఇవాళ నేనేం అబద్ధాలు ఆడలేదు, ఎవరిని తిట్టలేదు, ఈ రోజంతా బాగా నడిచింది నాకు, కాబట్టి ఈ రోజంతా ఏ పాపం చేయలేదు, కాబట్టి ప్రభువా నన్ను క్షమించు అని అడిగే అవకాశమే లేదు. ఎందుకంటే ఏ పాపం చేయలేదు అని అనుకోవద్దు. నీకు తెలిసి కొన్ని, తెలియక కొన్ని నీ వలన జరిగే పాపములు. కాబట్టి దేవుని ముందుకు వచ్చినప్పుడు ప్రతిరోజు కూడా ముందు మనం ఆయన ఆశ్రయించినప్పుడు అడగాల్సిన విషయం ఏంటంటే, ప్రభువా నన్ను క్షమించు. నా చర్యల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా, చేయాల్సినవి చేయకపోవటం ద్వారా, చేయకూడనివి చేయుట ద్వారా ఎక్కడ తేడా పడ్డానో నా యందు కనికరం ఉంచి నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించి నన్ను నూతన పరచయ్యా అని ప్రతిరోజు మనం యేసు రక్తములో శుద్ధీకరణ పొంది ఫ్రెష్గా నిలబడాలి ఆయన ముందు. అర్థమైందా? ఏ రోజుకు ఆ రోజు దేవుని ముందుకు వెళ్ళినప్పుడు ప్రభువా నన్ను కడుగు. గొర్రెపిల్ల ఎప్పుడు ఫ్రెష్గా ఉన్నట్టు మనం ఉండాలి. బురద పూసుకున్న పంది కడగమని యజమాని దగ్గరికి పోయిద్దా? సార్ బురద అయింది సార్, చండాలంగా ఉంది, కొంచెం కడగండి సార్ అంటదా? బురద అంటినప్పుడు అంటదండి? పంది అంటదా? అబ్బే, అసలు దాన్ని పట్టించుకోదు. ఒక పక్క ఒంటి నిండా బురద అట్టగట్టకు పోయి ఉన్నా దానికి అదే ఆనందం. అట్లాగా ఎవరైనా ఈ పంది జాతికి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళు అడగరు దేవుడిని, నన్ను క్షమించయ్యా, నన్ను నీ రక్తంతో కడుగయ్యా అని అడగరు. గొర్రెలే అడుగుతాయి, గొర్రె పిల్లలే అడుగుతాయి, పందులు అడగవు. పందులు ఏమని ప్రార్థిస్తాయి? బురద బాగుంది తండ్రి, ఇంకాస్త పెంచు నాయన బురదాన్ని. పందులు బురదని ఎంజాయ్ చేస్తాయి. ఇప్పుడు మీరు దేవుణ్ణి అడుగుతున్నారో లేదో, ప్రతిరోజు ఆయన రక్తంలో కడిగేసుకుంటున్నారో లేదో మీరే చూసుకోవాలి. కానీ ప్రతిరోజు మనకి ఏదో ఒక కోణంలో బురద అంటించి మనల్ని దేవునికి దూరం చేసే ప్రక్రియ మాత్రం జరుగుతుంటదే. మన మాజీ ఫ్రెండ్స్ మనల్ని అంత తేలిగ్గా వదిలిపెట్టరు. ఎట్లనన్నా మనల్ని మార్గ భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళటానికి, విశ్వాస భ్రష్టత్వంలో తీసుకెళ్ళటానికి, ఇలాగూ చేసి మనల్ని భ్రష్టు పట్టించి నిత్యము మండే నరకాగ్నికి తీసుకెళ్ళడానికి కుట్రలైతే మాత్రం తరచు జరుగుతూ ఉంటాయి. ఒక వారం అంతా నీకు ఆ శోధన లేకపోయినా నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఎదురైద్ది. కొంతమందికి ఇదే డౌటు. 10 రోజులు గట్టిగా బాగానే ఉంటుంది అన్న ప్రార్థన, ఆత్మ అభిషేకం, అగ్ని మండినట్టు ఉంటుంది, వాక్యము అసలు మండుతున్నట్టు ఉందన్న.
మళ్ళీ ఒక 10 రోజులు ఏమో ప్రార్థన చేయబుద్ధి కాదు, వాక్యం చదువు బుద్ధి కాదు, ఏదో లోకం వైపు ఆకర్షించబడుతుంది. ఎందుకన్నా కాసేపు పెట్టా. కొంతకాలం వాడు నిన్ను విడిచిపోయినప్పుడేమో నువ్వు పూర్తి ఆత్మ సంబంధిగా బ్రతుకుతూ ఉంటావు. మళ్ళా వాడిని శోధించడం మొదలు పెట్టినప్పుడే మళ్ళా అటు ఆకర్షింపబడుతూ ఉంటావు. వాడు నిన్ను దర్శించిన ప్రతిసారి ఇదే తంతు జరుగుతూ ఉంటుంది అన్నమాట. మనం చిక్కే కొద్దీ డోస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. మన దగ్గర మెతక దొరికే కొద్దీ ఇంకా 2 దయ్యాలు వచ్చి కూర్చుంటూ ఉంటాయి. కొద్దిగా మెతక దొరుకుతుంది, సందు దొరుకుతుంది, నేను గట్టిగా లాగవచ్చు మనం అని. అలా నిజంగా ఇది జరుగుతాయంటే నేను చెప్పానా, వాక్యంలో చూపించానా? నేను వాక్యంలోనే చూపించాను. యేసు ప్రభువునే కొంతకాలం విడిచి మళ్ళా శోధించడానికి వచ్చినట్టు నిన్ను నన్ను మళ్ళా శత్రువు వెంటాడి ఎట్లనైనా మనల్ని బురదలోనికి తీసుకెళ్ళడానికి కుట్ర జరిగే అవకాశం ఉంటుంది. యేసు ప్రభువునే దారి మళ్లించాలని చూసినోడు నిన్ను నన్ను మళ్లించడానికి చూడడా? అలాగే అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత మళ్ళా ఈ మాట అనంగానే ఇప్పుడు నాకు తెలుసు ఒకటి జరిగిద్ది. ఈ చేతబడి పిచ్చోళ్ళు ఉంటారు చూడు, ఈ దెయ్యాలు పిచ్చోళ్ళు, చేతబడి పిచ్చోళ్ళు ఉంటారే, వాళ్ళు పట్టుకుంటారు ఈ మాటని. పట్టుకొని అన్నయ్య మనం నువ్వు చెప్పావే, నాకేందో నన్నయ్య మళ్ళీ ఏందో అంటుంది అని అనుకుంటూ వస్తారు. అమ్మా అది కాదు, నీకు వందనాలు, దేవునికి స్తోత్రం. మళ్ళీ ఏందో అన్నయ్య నా కాళ్ళు లాగుతున్నాయి అన్నయ్య, నువ్వు చెప్పినట్టు పోయింది మళ్ళీ పట్టిందేమో అన్నయ్య, నాకు అంతకుముందు ఏ రోగ లక్షణాలు ఉన్నాయో ఏ రోగ లక్షణాలు మళ్ళీ నాకు వస్తున్నాయి అన్నయ్య అనుకుంటూ వచ్చేవాళ్ళు ఉన్నారు. ఆ సోదోళ్ళు నేను ఒకటి చెబితే ఒకటి అర్థం చేసుకుంటారు. అందుకని ఇందులో క్లారిటీ ఇస్తావేనండి. అమ్మా నిన్ను దేవుడు ఆ చేతబడి మాంత్రిక శక్తుల బంధకాల్లోంచి విడిపించిన తర్వాత మళ్ళా వాటి చేతికి నిన్ను అప్పగించడు. మళ్ళా నిన్ను అవి పీడించే ఛాన్స్ ఉండదు. దేవుని శక్తి నీ మీద పనిచేసిద్ది. అట్లా ఉండదు, కానీ నిన్ను పాపంలోనికి నెట్టే పనులు మాత్రం జరుగుతాయని చెబుతున్నా. క్లారిటీగా ఉందా లేకపోతే ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉందా? ఎంతమందికి స్పష్టంగా ఉంది? ఏం చెప్పా? నిన్ను ఇంతవరకు నీ బాడీని పీడించిన దయ్యపు శక్తులు యేసు ప్రభు వాటి నుంచి నిన్ను విడిపించిన తర్వాత మళ్ళా నిన్ను అవి అదే విధంగా పీడించటం అనేది జరగదు నువ్వు విశ్వాసంలో ఉన్నంత వరకు. అయితే నిన్ను పాపానికి ఆకర్షించే కుట్రలు మాత్రం జరుగుతాయి. అది వాటి గురించి నేను చెప్పేది. ఎందుకు? నిన్ను విశ్వాసంలో నుంచి తప్పించడానికి, నిన్ను మార్గభ్రష్టత్వంలోకి తీసుకెళ్ళడానికి. దానికోసం వాడు చేయాల్సిన కుట్రలన్నీ వాడు చేస్తాడు. ఇది చెవులు గలవాడికే అర్థమైద్ది. ఆత్మీయ చెవులు గల వాళ్ళు మాత్రమే దీన్ని వింటారు, రిసీవ్ చేసుకుంటారు, జాగ్రత్త పడతారు. మీరందరూ అలాంటి ఆసక్తి పరులని నా నమ్మకం. అందుకే ఇంతగా నొక్కి చెబుతున్నా. ఫస్ట్ అసలు నువ్వు రక్షణ మార్గంలోకి రాకుండా జాగ్రత్త పడతాడు. అయినా వచ్చావు అనుకో, వచ్చిన నేను ఎట్లనైనా మళ్ళీ వెనక్కి లాక్కెళ్ళడానికి ట్రై చేస్తా. ఏం చూపించి? ఆకర్షణలను చూపించి, శరీరేచ్ఛలను రెచ్చగొట్టి. 2. మూడవది, నీ దగ్గర మెతకుందనుకో, లేనిపోయిన అగచాట్లు నీకు వచ్చేటట్టు చేసి, దెబ్బ మీద దెబ్బ తగిలేటట్టు చేసి, నీ వాళ్ళ ద్వారానో లేకపోతే నీ మనసులోనో నీ భార్య ద్వారానో భర్త ద్వారానో పిల్లల ద్వారానో ఇరుగు పొరుగుల ద్వారానో బంధువుల ద్వారానో. యేసుప్రభు నమ్ముకోకముందే బాగున్నావుగా నువ్వు. దేవునికి స్తోత్రం. అర్థమైంది? ఇదో కుట్ర. దెబ్బ మీద దెబ్బ నీకు తగిలేటట్టు చేసి, నీ మనసుకి నీకన్నా అనిపించిద్ది లేదా ఇతరుల ద్వారానైనా నీకు ఆ చెవికి వచ్చేటట్టు జరిగిద్ది. ఏంటంటే యేసుప్రభు నమ్ముకోకముందే బాగున్నావుగా, ఇక నమ్ముకున్నాకేంది ఎక్కువైపోతుంది ఏంది? మొత్తానికి ఇదేదో తేడా. ఇది నీకు అవసరం లేదు. ఎందుకంటే ఏది నువ్వు బాగుపడింది, ఏది నువ్వు నెమ్మది పొందింది, ఏది నువ్వు స్వస్థత పొందింది, ఏది మళ్ళీ నీకు అదే లక్షణాలు కనపడుతున్నాయి అనో, లేకపోతే అయ్యే శ్రమలో అనో, లేకపోతే అప్పులు ఇంకా ఎక్కువ అయిపోయినాయి అనో, లేకపోతే పిల్లలు చూడు ఎట్లా పడితే అట్లా అయిపోయారు, మొత్తం దారిదైపోయారు అనో, లేకపోతే ఉన్న నీడ కూడా పోగొట్టుకుని ఉన్న ఇల్లు కూడా అమ్ముకున్నావు యేసుప్రభు చర్చికి పోవటం మొదలుపెట్టిన తర్వాత అనో, అంతకుముందు హాయిగా కాపురం చేసుకునే అమ్మాయి పెళ్లి పెటాకులు అయిపోయిందనో, అంతకుముందు కుటుంబం అంతా బాగుంది, నీ పిల్లగాడికి ఎట్లయింది, నీ పిల్లకి ఎట్లయింది, మీ ఆయనకి ఎట్లయింది, మీ ఆవిడికి ఎట్లయిందనో,
ఏదో ఒక శ్రమను చూపించి, ఏదో ఒక సమస్యను చూపించి, ఆ నిజమే ప్రభులోకి వెళ్ళినాక నాకేం ఒరిగింది, నేను అన్నీ కోల్పోయాననే ఇరిటేషన్ నీకు వచ్చేటట్టు చేసి, నేను రాలేపో అని నీ అంతటా నువ్వే దేవునికి దూరం అయిపోయేటట్టు మూడవ రకమైన కుట్ర జరిగిద్ది. ఓకేనా? ఇప్పుడు ఇలాంటివి కూడా మిమ్మల్ని దర్శించి ఉంటాను నాకు తెలిసి. నీకేదన్నా మీ ఇంట్లో జరగరాని జరిగిందనుకో, ఇరుగు పొరుగోళ్ళు చూడటానికి వచ్చి, అయ్యో పాపం వీళ్ళకి నష్టం జరిగింది, బాధలో ఉన్నారు, బాధపడకండి, మీరు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, కృప చూపుతాళ్లే అని ఆదరించడం, ఓదార్చడం పోగొట్టి రాగానే ముందు వాళ్ళు ఎత్తే మాట ఏం తెలుసా? తెగబోయావు కదరా చర్చి అని, ఏం జరిగింది, ఏడురా మరి, తెగబోయావుగా అని ముందు వాడు వచ్చి దేవుని తిడతాడు. ఈ సన్నివేశాలు మీకు జరిగినాయా? నీకేదన్నా నష్టం కలగని ముందు వాళ్ళు వచ్చి ఫస్ట్ ఎత్తే పదం ఏంటంటే, చర్చి, యేసు ప్రభు, దేవుడు, నువ్వు పోతున్నావు, ఏమైంది? ఎందుకు ఆ మాట ఎత్తుతున్నారు? ఆ మాటల చేత నిన్ను కృంగదీసి దేవునికి దూరం చేయాలనే కుట్రలో వాళ్ళు పావులైపోతున్నారన్న సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళని సైతాను శోధిస్తున్నాడని. సైతాన్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా నీకు ప్రత్యక్షం కాడు. వినండి, సైతాన్ ఎప్పుడు డైరెక్ట్గా నీకు ప్రత్యక్షం కాడు. కానీ నీ పక్కనే తిరుగుతాడు. ఎట్లా అంటే ఇరుగు పొరుగుల్లో ఉంటాడు వాడు. ఇంటోళ్లలోనో ఇరుగు పొరుగుల్లోనో ఉంటాడు. పాపం పేతురుకు తెలియదు పేతురు సైతాన్ చేత శోధించబడుతున్నాడని. యేసుప్రభు పక్కన పేతురు ఉన్నాడు. యేసుప్రభు శిలువ యాగాన్ని గురించి చెబుతుంటే ఈ పేతురు ఆవేశపూరితుడయి యేసయ్య చెయ్యి పట్టుకొని, ప్రభువా పద్దాకలు సిలువ మరణం అంటావేంటి, నీకు అది దూరమగును గాక, నీకు అలా ఎన్నడూ జరగదు అన్నాడు. వెంటనే యేసుప్రభు వెనక్కి తిరిగి, సాతానా నా వెనక్కి పో అన్నాడు. నేను వచ్చిందే సిలువలో ప్రాణం పెట్టడానికి, అనేకుల విమోచన క్రయధనము నేను చెల్లించడానికి వచ్చాను. నేను వచ్చిందే ప్రాణార్పణ చేయటానికి, మరి లేకపోతే ఏమన్నా లోకంలో అనుభవించడానికే? నేను వచ్చిందే అనేకులకు క్రయధనముగా నా ప్రాణమును అర్పించడానికి వచ్చాను. నా దగ్గరికి వచ్చి నీకు ఎన్నడూ జరగదు, నీకు దూరం అవ్వాలని సైతాన్ స్వరం ఇది. సైతానపో అన్నాడు. బిత్తరపోయి ఉంటాడు పేతురు. కాబట్టి మనకు వినబడుతున్న స్వరం ఏదో వివేచించేటువంటి శక్తి కొరకు ప్రార్థించాలి. హలో, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఈ మాట. మనకు వినబడుతున్న స్వరం ఏదో వివేచించే శక్తి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనల్ని ఆదరించడానికి వచ్చిన స్వరాల్లాగే ఉంటాయి, కానీ అందులో మోసం ఉంటుంది. కొన్నిసార్లు మన కోసమే మాట్లాడినట్లు ఉంటుంది, కానీ ఆ స్వరం అందులో మోసం ఉంటుంది. అందుకే మనకు వినబడే ప్రతి స్వరము అది ఏ స్వరము, దేవుని స్వరమా దయ్యపు స్వరమా గుర్తుపట్టే వివేచన శక్తి కొరకు మనం ప్రార్థించాలి. అలాంటి మెళకువ నాకు దయచేయి తండ్రి అని. దేవునికి మహిమ. ఎందుకంటే అట్లా జరుగుతాయి. ఇది మూడవ కుట్ర, శ్రమలను చూపించి నిన్ను దేవునికి దూరం చేయటం. ఇక నలుగురు కలిసి ఆ మాట మాట్లాడినప్పుడు, నలుగురు కలిసి ఏం ఒరిగింది నీకు, దేవుడిని నమ్ముకుంటే ఎగతాళి చేసినప్పుడు ఆటోమేటిక్గా బలహీనైన వాళ్ళు తేడా పడే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇంకా ఏం చెప్తారు తెలుసా? దేవునికి దూరం అయిపో, అంతకుముందు నువ్వు ఎందులో ఉన్నావో అందులోకి వెళ్ళిపో, బాగుంది, అప్పుడే నీ పని బాగుంది అని ఒక దిక్కుమాలిన సలహా కూడా ఇస్తారు. అంతకుముందు ఉన్న దానిలోకి పో, అప్పుడే బాగుంది నీ పని, ఏంది ఇప్పుడు అంటారు. పని బాగుంది కాదు, అంతకుముందు ఉన్న దానిలో పరలోకం ఉందా, అంతకుముందు ఉన్న దానిలో నరకం తప్పించుకునే దారి ఉందా? కానీ ఇందులో మాత్రం నేను పరలోకం చేరే దారి ఉంది, నేను నరకం తప్పించుకునే మార్గం ఉంది. కాబట్టి నేను యేసు ప్రభువు నమ్ముకున్నానంటే నేను ఆయనతో యుగయుగాలు జీవించడానికి నమ్ముకున్నాను, కానీ భూమి మీద భోగాల కోసం కాదు. భూమి మీద భోగాల కోసం కాదు. ఈ భూమి మీద భోగాలు అనుభవించేవాడు పోతాడు, భోగాలు లేనోడు బేదోడు కూడా పోతాడు. ఇది పర్మనెంట్ ప్లేస్ కాదని తెలుసు. అందుకే శాశ్వతమైన రాజ్యంలోనికి చేరాలనే నేను యేసునందు విశ్వాసం ఉంచాను.
నిత్యాగ్ని తప్పించుకోవడానికి నేను యేసునందు విశ్వాసం ఉంచాను, నేను దానికోసం ఉంచాను. కాబట్టి ఇక్కడ నీకు కష్టం వచ్చింది, ఇక్కడ నీకు శ్రమ వచ్చింది, ఇక్కడ నీకు ఇబ్బంది వచ్చింది, ఇక్కడ నీకు నష్టం వచ్చింది, ఇక్కడ నీకు బాధలు వచ్చినాయి అని చెప్పి మీరు చెప్పొద్దు. నాకు ఇవన్నీ వస్తాయని నేను మెంటల్గా సిద్ధపడే రక్షణలోకి వచ్చాను నేను. ఇంకా మీకు చెప్పేది ఏంటంటే, మీరు సహా నిత్య జీవానికి చేరాలంటే యేసే మార్గం రండి అని వారిని నీవు పిలిచినప్పుడు ఇక రెండోసారి వాళ్ళు నిన్ను ప్రశ్నించడం అనేది చెయ్యరు. ఎందుకంటే ఈ మనిషికి మనం క్లాస్ బీగితే రిటర్న్ మన క్లాస్ బీకి మనల్ని రమ్మంటది, మనల్ని రమ్మంటాడు, ఎందుకు వచ్చిన గొడవ అని వాళ్ళు సర్దుకుంటారు. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్త పడాలి. 3 సంగతులు. 4వది 3 సంగతులు ఏంటి? రక్షణలోకి రాకుండా జాగ్రత్త పడతాడు. ఒకవేళ నువ్వు తప్పించుకొని రక్షణలోకి వస్తే వచ్చిన నిన్ను నీ శరీరేచ్ఛలు, భోగాలు, లోభాలు చూపించి నిన్ను మళ్ళా వెనక్కి తిప్పడానికి కుట్ర చేస్తాడు సైతాను. 2, ఒకవేళ వాటికి నువ్వు లొంగకపోతే శ్రమల పాలు చేసైనా సరే నిన్ను ఎలాగైనా వెనక్కి తిప్పడానికి వాడి వంతు వాడు కుట్ర చేస్తాడు. ఇది 3. ఇక 4వది ఇప్పుడు మనం చదివించినటువంటి వచనం మీకు అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది కదా? ఎంతమంది క్లారిటీ ఉంది మ్యాటర్లో? రైట్. ఇక 4వది, దయ్యాలు ఇప్పుడు నేను చెప్పిన 3 రకాల్లో శోధించడం కాకుండా 4వది, దయ్యాలు బోధ చేస్తాయట. బోధ. ఈ బోధ ఎందుకు చేస్తాయి అంటే మనల్ని విశ్వాస భ్రష్టులుగా చేయడానికి. మీరు కాస్తో కూస్తో ఆత్మీయ అనుభవం పొందినవారు, కాస్త సీనియర్స్గా ఉన్నారు అనే నమ్మకంతో చెప్తున్నా, గ్రహించగలరని. జాగ్రత్తగా ఈ విషయాలు తీసుకోండి. ఇదే కీలకమైన విషయం. 4వ విషయం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలనను మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచి, దయ్యముల బోధ అన్నదాన్ని అండర్లైన్ చేయండి. ఏ ప్రక్కనైనా ఒక ప్రక్కన సందు చేసుకొని ఎఫెక్ట్ చేయడానికి వీడు ఇప్పుడు కాదు, అపోస్తలుల కాలము నుంచి, ఆ మొదటి శతాబ్దపు అపోస్తలులు ఉన్నారే, పేతురు, పౌలు, యోహాను, యాకోబు, వీళ్ళున్న కాలం నుంచే ఈ దయ్యాల బోధ అనే దాన్ని రన్నింగ్లోకి తీసుకొచ్చాడు. అంటే చూడండి ఎన్ని దారుల్లో ఏదో ఒక రకంగా మనల్ని డ్యామేజ్ చేయడానికి. ఈ దయ్యాల బోధ మనల్ని విశ్వాస భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళిద్దట. కొంతమంది పట్టుదల కలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు మామూలుగా చెప్తే వినరు. అందుకని వాళ్ళకి వాక్యాలనే చూపించి, ఈ వాక్యాలనే చూపించి వాళ్ళని మార్గభ్రష్టుల్ని చేస్తారన్నమాట. ఉదాహరణకి దీన్ని వక్రీకరించటం అంటే ఎలా ఉంటుందో నేను 2 మాటలు మీకు చూపిస్తా. వాక్యాన్ని వక్రీకరించటం అనేది ఎలా ఉంటుందో 2 మాటలు. అదే తిమోతి పత్రిక, మీరు ఏదైతే ఇందాక మూలవాక్యం తీశారో అదే తిమోతి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. ఆగండి అక్కడ. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నెడల ఏదియు నిషేధింపదగినది కాదు. ఓకేనా? రైట్. ఇప్పుడు సిగరెట్ దేవుని సృష్టిలో భాగమా కాదా? సిగరెట్ దేవుడి సృష్టిలో భాగమా కాదా? మానవుడు ఏమన్నా గాల్లో సృష్టించాడా? బాయ్ చెప్పండి. సిగరెట్ దేవుడి సృష్టిలో భాగమా కాదా? వదిలేయి. మందు దేవుని సృష్టిలో భాగమా కాదా? వదిలేయి. గుట్కా, కైని ఏవైతే ఉన్నాయో అవి దేవుని సృష్టిలో భాగమా కాదా? అందులో ఉపయోగించినటువంటివి దేవుని సృష్టిలో భాగమా, లేకపోతే మనుషులు గాల్లో సృష్టించారా? చెప్పండి అమ్మా. పొగాకు ఉంది, ఆకు చెట్టుకు కాసింది, చెట్టును మొలిపించింది ఎవరు? ఏంది ఎవరు చెప్పట్లేదు? ఏంది వెళ్ళాలనుకుంటున్నారా ఏంది ఇంటికి? కొంతమంది మొక్కుబడి భక్తులు ఉన్నారులే. మొక్కుబడి భక్తులు ఏంటంటే వస్తారు, కాసేపు కూర్చుంటారు, ఇక చిన్నగా లేచి వెళ్దాంలే, ఇంక అయిపోయింది ఆదివారం, మామ అనిపించుకున్నాం, హాజరు వేయించుకున్నాం, ఈ పూటకి అయిపోయింది, తెల్లార్చుకున్నాం అనుకుని పోయేవాళ్ళు ఉంటారు కొంతమంది. అట్ట ఏమన్నా మీరు వెళ్ళాలనుకుంటున్నారా?
వెళ్ళాలనుకుంటే ప్రార్థన చేస్తా, పోదురు కానీ వెంటనే రెండో ఆరాధన మొదలు పెడతా. ఉన్నారు అట్టే ఉన్నా? మరి నేను చెప్పిన దానికి ఏం స్పందన లేదేంది చెప్పు. ఇప్పుడు సిగరెట్లో వాడినటువంటి సిగరెట్ పేపర్ పైన ఫిల్టర్ కోసం దూది పత్తి ద్వారా వచ్చింది, పేపరు కాగితం, ఆ లోపల ఉన్న పొగాకు చెట్టు నుంచి వచ్చిన ఆకు. ఇవన్నీ ఎవరు? మనుషుడు గాల్లో సృష్టించాడా లేకపోతే దేవుని సృష్టిలో భాగమా? మరి ఇందాక ఎడిపోయారు? మళ్ళీ ఒకసారి చెప్పండి, బాగా చెప్పారు. ఇక్కడ వచనం ఏం చెప్పింది? దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదన్నాడా చెడ్డదన్నాడా? పెద్దగా చెప్పాలి. మరి అప్పుడు సిగరెట్ ఎవరు సృష్టి? మరి ఇప్పుడు తాగితే తప్పేంది అని నిన్ను వాదిస్తే నువ్వేం చేస్తావు? అట్టుందా? మరి అట్టుందంటావు. చూడు, చదువు. దేవుడు సూచించిన ప్రతి వస్తువు మంచిదని ఉందా లేదా? అట్టుందా బైబిల్లో? అట్టయితే ఆలోచించాల్సిందే, అంతేగా. మరి ఈ మందులో కలిపేవన్నీ ఏంటి? గాల్లో సృష్టించారా లేదా ఆల్రెడీ సృష్టిలో ఉన్నాయా? యా, అది కూడా నీళ్లు కానీ అందులో కలిపే కెమికల్స్ కానీ అవన్నీ కూడా ఎవరు సృష్టించినాయి? మనుషుడు గాల్లో సృష్టించలా, భూమి మీద దేవుడు సృష్టించిన వాటిలోంచి సేకరించి అవన్నీ కలిపి ఏదో తాగండ్రా బాధలు మరిచిపోండ్రా అని అందుబాటులో పెడితే ఏదో అప్పుడప్పుడు అంత పుచ్చుకొని మామా అనుకుంటున్నాం. అది ఎవరు? దేవుడు సృష్టి. వాక్యం ఏం చెప్పి? దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మళ్ళీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునేడలా ఏదియో నిషేధింపదగినది కాదని ఇంచున వాక్యంలో ఉంటే ఏంది పాస్తలు ఎట్ట చెబుతారు? ఏంది అసలు వాళ్ళకి వాక్యం తెలుసా? నాకు తెలుసు వాక్యం అంటాడు తాగుబోతాడు. మళ్ళీ ఇది కాక ఇంకో మాట, అసలు సిగరెట్ తాగొద్దని ఎక్కడుంది బైబిల్లో అంటాడు. మందు తాగొద్దని ఎక్కడుంది బైబిల్లో అంటాడు. మందు తాగొద్దని అయితే ఉంది. త్రాగుబోతులు దేవుని రాజ్యానికి రారు, పోతారు పాతాళానికి అని ఉంది. మరి సిగరెట్ తాగొద్దని ఎక్కడుంది? సినిమా చూడొద్దని ఎక్కడుంది అంటాడు. ఇప్పుడు సిగరెట్ గురించే మాట్లాడుకుందాం. నువ్వు సిగరెట్టు, నువ్వు కళ్ళు, లేకపోతే నువ్వు బీరు, బ్రాందీ, విస్కీ ఇవన్నీ తాగుతావని ఆ చెత్తంతా రాస్తే ఈ బైబిల్ పుస్తకం ఒక గోతానికి వేసుకొని తిరుగుతూ ఉండాలి. ఎటు పోయినా ఒక పెద్ద గోతానికి ఒక బండి కట్టుకొని బస్తాలకు వేసుకొని తిరుగుతూ ఉండాలి. అన్ని పేజీలు వస్తాయి, అన్నీ రాస్తే. అందుకే సింపుల్గా ఒక మాటలో చెప్పేస్తాడు. ప్రసంగి గ్రంథములో ఒకే ఒక్క మాటతో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాడు తన వాక్యంలో. నీ దేహమును చెరుపు దానిని నీ యొద్ద నుండి తొలగించుకొనుము అన్నాడు. ఇంకేం కావాలి? నీ దేహమును చెరుపు దానిని నీ యొద్ద నుండి తొలగించుకొనుము. చూడండి, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనం 11:10. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము. నీ దేహమును చెరుపు దాన్ని. ఇప్పుడు సిగరెట్ ఉంది, దేవుడు సూచించిన ప్రతి వస్తువుని సిగరెట్ తాగుతున్నావు. సిగరెట్ తాగేదేదో అంత విషం తాగు. అది కూడా మనుషుడు గాల్లో సృష్టించింది కాదు కదా. ఎండోసల్ఫానో నోవాక్రానో తాగు. అది కూడా దేవుడు సృష్టించింది కాదు కదా, మనుషుడు సృష్టించిందే కదా. మందుకు బదులు అది తాగు, సిగరెట్కు బదులు అది తాగు. అన్నానికి బదులు పొగాకు తిను. దేవుడు సూచించిన ప్రతి వస్తువుగా తిను. అన్నం తినొద్దు. ప్లేట్ నిండా పొగాకులు పెట్టుకొని నవ్వులు. పాయింటే కదా. మందుకు బదులు ఎండోసల్ఫాన్ నోవాక్రా, అవి కూడా దేవుడు
సృష్టిలో భాగమే. మనుషుడు గాల్లో సృష్టించలా. అమ్మో చచ్చిపోము, అదేంది దేవుడు సృష్టించిన వస్తువు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకో, పీడ వదిలిపోయిద్ది. అంటే వచనం అక్కడ దేనికి చెప్పాడో దాన్ని తీసుకెళ్ళి దేనికి ముడేస్తున్నారో చూడండి. వచనం ఏం చెప్పాడంటే తినే పదార్థాల గురించి అక్కడ మాట్లాడాడు. ఆహారం కోసం దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే ఎడల ఏదీ నిషేధింపదగినది కాదని తిను పదార్థములను గురించి మాట్లాడాడు. దరిద్రులు కొంతమంది ఈ వచనాన్ని తీసుకెళ్ళి వాళ్ళ దిక్కుమాల అలవాట్లకు అడ్డం పెట్టుకొని తిప్పలు పడేవాళ్ళు ఉన్నారు. చూడండి, వాక్యాన్ని వక్రీకరించి మన చేతనే దారి తప్పించేటట్టు చేయటం ఇది సైతాను కుట్ర. అది మీకు అర్థం కావటానికి జస్ట్ ఈ వచనం నుంచి చూపించా. నీ దేహమును చెరుపుదానిని నీ యొద్ద నుండి తొలగించుకొనుము అన్నాడు. సిగరెట్ తాగుతున్నావు, అది దేహానికి ఆరోగ్యమేనా? 2 నష్టాలు జరుగుతాయి. తాగంగా ఊపిరితిత్తులు, ఆ పొగంతా కూడా పొగలో ఉండేటువంటి పచ్చటి ద్రవం ఏదైతే ఉందో అది ఊపిరితిత్తులకు పేరుకుపోయి అది పేరుకున్న దగ్గరల్లా చిన్న చిన్న పుండ్లు ఏర్పడి చివరికి అది క్యాన్సర్గా మారిద్ది. అందుకని బైబిల్లో ఉందా ఏడుంది సిగరెట్ తాగొద్దని? ఒరే నిద్రమోహవాడా, బైబిల్గా సిగరెట్ పెట్టె మీదే ఉందిగా. అమ్మేవాడు ఆఖరికి ఏ విధంగా ఊపిరితిత్తులు నాశనం అవుతాయో కూడా ఫోటో వేసి అమ్ముతున్నాడుగా. గుట్కా మీద అది వేసి అమ్ముతున్నారుగా, బొమ్మ కైని మీద అది వేసి అమ్ముతున్నారుగా. మందు తాగొద్దని ఎక్కడ ఉందంటే బైబిల్లో ఉంది, అనేక చోట్ల ఉంది. అండ్ మందు సీసా మీద కూడా ఉంది, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని. ఎక్కడ రాసుంది? బైబిల్లో ఏడ రాసుంది? నీ నిద్రమోహం కాకపోతే ఆ సీసాల మీద ఆ ప్యాకెట్ల మీద చూడు, అమ్మేవాడే రాస్తున్నాడు బొమ్మలేసి. మరి 2 ఊపిరితిత్తులు డ్యామేజ్ అవుతాయి. మొన్న కరోనా సమయంలో ఎక్కువ మంది డ్యామేజ్ అయిన వాళ్ళల్లో ఎవరయ్యారో తెలుసా? పొగ తాగేవాళ్ళు, ఆల్కహాల్కి బానిసలైన వాళ్ళు డ్యామేజ్ అయ్యారు. ఎక్కువ శాతం వాళ్ళు అయ్యారు. తిప్పుకోలేకపోయారు వాళ్ళలో చాలామంది. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఆ దేహాన్ని చెరిపేది. దేవుడు నీకు ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఇచ్చినప్పుడు, ఆరోగ్యవంతమైన ఊపిరితిత్తునిచ్చి 10 కాలాలు బతికి 10 మందికి సాయపడరా కుమారుడా అని దేవుడు అంత మంచి ఆరోగ్యకరమైన అవయవాలు ఇచ్చినప్పుడు నాశనం చేసుకోవద్దు కదా మన చేతులారా. ఇక దేవుడు ఏదన్నా అనుమతిస్తే అది వేరే సంగతి. తెలిసి మనం చేసుకోకూడదు కదా. కానీ వీడు వాక్యాన్నే చూపించి వాక్యాన్ని వంకర తిప్పి మన చేతనే దిక్కుమాలిన పనులు చేపించేటువంటి పని, మనల్ని మార్గభ్రష్టుల్ని చేసే పని చేస్తాడు. ఇది కుట్ర, ఇది అసలు సిసలైన కుట్ర, డేంజరు. ఎందుకంటే వీడు వాక్యమే చూపిస్తాడు, అక్కడ నువ్వు కార్నర్ అవుతావు. ఈ ఒక్కటే కాదండి, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ వచనం చూపించా. ఇక రెండోది, యేసు ప్రభు దగ్గరకు వచ్చి పాపం 40 దినాల నుంచి ఏమీ తినలేదు, ఆకలిగొని ఉన్నావు, ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అన్నాడు. ఓహో, వాక్యానికి వచ్చావా? సరే, నువ్వు వాక్యం ఎత్తితే వాక్యంలో నుంచి వస్తా. వాడికి కూడా తెలుసు వాక్యం, వాడికి కూడా తెలుసు బైబిలు. ఇప్పుడు ఈ దుర్బోధ చేసే వాళ్ళందరూ ఎక్కువ వాడే డైలాగ్ ఏందో తెలుసా? వాక్యంలో చూద్దాం బ్రదర్, వాక్యంలో చూద్దాం, వాక్యం దగ్గరకు వద్దాం, వాక్యమే మనకు కొలబద్ద, వాక్యమే మనకు ప్రామాణికం, వాక్యమే మనకు ముఖ్యం అని ఎక్కువ డైలాగులు ఇవే వాడుతూ ఉంటారు. ఆ దెబ్బకి మనకి ఏమనిపిస్తుంది అంటే, అబ్బా ఎంత వాక్యాసక్తి బిడ్డకే. కానీ వాడు చూపించేయని వంకర తిప్పిన వచనాలే. వచనం చూపిస్తాడు కానీ వంకర తిప్పుతాడు. అది ఎట్లాగో చూపిస్తా. ఇప్పుడు సైతానుగాడు యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభుని అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానంగా వాక్యం చెప్పాడు. యేసు
40 రోజుల నుంచి ఏమీ తిండి లేక అల్లాడిపోతున్నావు. అయిపోయిందిగా, నీ దీక్ష ఫలించిందిగా, సిద్ధి పొందావుగా. ఇక ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. అంటే వాడు చెప్పింది యేసు ప్రభు వినేటట్టు చేయటానికి, యేసు ప్రభుకే మేలు చేసినట్టు ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించి వాటిని తిని నీ ఆకలి తీర్చుకో. ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నది అన్నాడు. సరే ఇట్రా, ఆయనను ఎత్తైన దేవాలయ శిఖరం మీదికి తీసుకెళ్ళి, యేసు ఇక్కడి నుంచి దూకు, మహాద్భుతం, ప్రజలంతా నీకు జేజేలు పలుకుతారు. ఇక్కడి నుంచి దూకి నీకు ఏం కాకుండా ఉంటే, ఒక అద్భుతం, ఒక సూచక్రియ చూసి అందరూ నీకు దాసానుదాసులు అవుతారు యేసు అన్నట్టు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి అయినను తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురని రాయబడి ఉన్నది కదా. యేసు ప్రభుకి లేఖనాన్ని గుర్తు చేస్తున్నాడు. 91వ కీర్తన 11వ వచనం అనేది సైతాన్ ఎత్తి మాట్లాడాడు. 91వ కీర్తన 11వ వచనం, నీ పాదములకు రాయి అయినను తగులకుండునట్లు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అని రాయబడి ఉంది కదా. దూకు. ఇక మనమైతే నిజమే కదా, వాక్యమే కదా చెప్పాడని ఎగిరి దూకుతాం అన్నమాట. అయితే యేసు ప్రభు వారు వివేచించి ఏమన్నాడు తెలుసా? నీ దేవుడైన ప్రభువుని శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదన్నాడు. కాలు జారి పడితే కనికరిస్తాడు, కానీ కావాలని దూకితే ఆయన్ని పరిశోధించినట్టు, ఆయన శోధించినట్టు అది పెద్ద పాపమైద్ది. అలాగూ చేయకూడదు. నీ దేవుడైన ప్రభువుని శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని అన్నాడు. చూడండి, వాక్యాన్నే చూపించి పైనుంచి దూకమంటున్నాడు. అదేవిధంగా ఇప్పుడు వాక్యాన్నే చూపించి నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వ్రాయబడి ఉంది కదా. నీ దేహమునకు రోగమేది రానియను, ఐగుప్తీల రోగములు నీకు రానియనని రాయబడి ఉంది కదా. కాబట్టి మనం మందులు వాడాల్సిన అవసరం లేదు. మందులు వాడినోడు అవిశ్వాసి అని ఒక బోధ పుట్టించాడు వాడు. కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు ఎలాంటి సంఘాలు తెలుసా? భయంకరమైన సంఘాలు. అందులో బోధ ఏంటో తెలుసా? మందు వాడినోడికి ప్రభు వాళ్ళు ఎవరో. దేవుడి దయవల్ల మీకు తగలనట్టుంది ఆ సంఘాలు. దేవునికి స్తోత్రం. తగిలితే మీకు అనుభవం అంటే చూసి ఉంటారు. మందు బిళ్ళ వేసుకున్నాడు, టాబ్లెట్ వేసుకున్నాడు, గొట్టం క్యాప్సుల్ వేసుకున్నాడు అని తెలిసిందంటే, టానిక్ తాగాడని తెలిసిందంటే వాళ్ళెవరో. ఎందుకో తెలుసా? మెడిసిన్, మెడి ప్లస్ సిన్. మెడిసిన్లోనే సిన్, పాపం ఉందంట. వయమ్మో ఎంతలో లాజిక్. వయమ్మో క్రోసిన్. చూడండి, అందులో ఏముంది చివరిలో? సిన్. సిన్ అంటే పాపం. కాబట్టి వేసుకోకూడదు. మెడిసిన్ తీసుకున్నాడు సిన్ చేస్తున్నాడు, అంటే పాపం చేస్తున్నాడు. అవిశ్వాస అయిపోయాడు. బిళ్ళలు మింగినోడు, గొట్టాలు మింగినోడు, టాబ్లెట్లు మింగినోడు, క్యాప్సూల్స్ మింగినోడు అవిశ్వాస అయిపోయాడు. టానిక్కులు తాగినోడు అవిశ్వాస అయిపోయాడు. బల్ల ఇవ్వకూడదు. పెద్ద సంఘం, మళ్ళా పేరు మోసిన సంఘాలు ఎవరో చచ్చిన ఇరు. నువ్వు మళ్ళీ ఇవ్వాలంటే నువ్వు మందులు వాడకూడదు. మందులు వాడినోడు అవిశ్వాసి. ఏమండే? మరి అట్లయితే బైబిల్లో యేసు ప్రభు అలా ఎందుకు మాట్లాడాడు? రోగికే వైద్యుడు అవసరము కానీ ఆరోగ్యము గలవానికి వైద్యుడు అక్కరలేదని యేసు ప్రభు తన నోటితో తానే చెప్పాడే. ఏమయ్యా, ఆ మాట ఉందా బైబిల్లో? ఏడుందో?
ఏడుందో? రోగికి వైద్యుడు అవసరము అనే మాట యేసు ప్రభు అన్నాడని మీకు తెలుసా? మత్తయి సువార్త 9:12 చదువు. 9:12 మత్తయి అట. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా. రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా అంటే అది పాపాన్ని గూర్చి మాట్లాడాడు, నీతిని గూర్చి మాట్లాడాడండి, రోగాన్ని గురించి కాదు అంటారు. మరి నాయన, యేసు ప్రభు మాటలు రెంటికి ఉపయోగపడతాయి, భౌతికంగాను ఆత్మీయంగాను కూడా. ఆయన మందులు వాడటం పాపము అని బైబిల్ ఎక్కడ రాసుంది? ఒక్క వచనం చూపించండి అని అడగండి మీరు వాళ్ళని, దానికి సమాధానం ఉండదు. మెడిసిన్ తీసుకోవటం, మందులు వాడటం, రోగానికి మెడిసిన్ వాడటం అనేది పాపం అని బైబిల్లో ఎక్కడ రాస్తుందని మీరు అడగండి, వాడికి సౌండ్ ఉండదు. వెంటనే మళ్ళీ ముక్కాడుందంటే చుట్టూ తిరిగి వచ్చినట్టు. ఇప్పుడు నిన్ను స్వస్థపరచు దేవుణ్ణి నేనే, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు కదా. అసలు రోగం ఎందుకు వస్తుంది? పాపాన్ని బట్టి వస్తుంది. నువ్వు ఎప్పుడైతే పాపాలు ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ పొందుతావో రోగం తగ్గిపోతుంది. అంతే. పాపాలు ఒప్పుకోవాలి, సరిదిద్దుకోవాలి, అంతే. స్వస్థత కోసం దేవుని మీద ఆధారపడాలి, దైవిక స్వస్థత పొందాలి అంటే ఇక వీళ్ళకి ఏం పనో తెలుసా? ఇక రోగం వచ్చిన ప్రతిసారి దేవుణ్ణి శోధిస్తా కూర్చుంటారు. తగ్గిస్తావా లేదా, తగ్గిస్తావా లేదా, తగ్గిస్తే దేవుడు, లేకపోతే లేదన్నట్టు కూర్చుంటారు. మాకైతే ఆ ప్రాబ్లం లేదు. మాకు బలహీనత వచ్చిందనుకో అందుబాటులో ఉన్న మెడిసిన్ వాడుకుంటాం. ఎందుకో తెలుసా? ఆ మెడిసిన్లో కూడా ఆ శక్తిని నింపింది దేవుడే అని మాకు తెలుసు. లేకపోతే ఇప్పుడు టాబ్లెట్లో కానీ, మనం వాడేటువంటి క్యాప్సల్స్లో కానీ, టానికుల్లో కానీ వాళ్ళు ఉపయోగించేది ఏంది? ఆకులు, అలుములు, ఆటుల్లో ఉన్నటువంటి మన బాడీలో ఏవైనా తక్కువైతే ఆ తక్కువైనవన్నీ అందులో వాళ్ళు మెన్షన్ చేసి మనకి టానికల్ రూపంలో, చిన్న చిన్న బిళ్ళల రూపంలో మనకి ఇస్తారు. ఏందని అటు చూస్తున్నారు? వాళ్ళు ఏమన్నా వాటిని చేసి అని ఏమన్నా శక్తిని ఇచ్చి ఇస్తున్నారు ఏంది? ఏమయ్యా, రోడ్డు పక్కన వాళ్ళు పాములాట ఆడేవాడు కానీ తూత్రి భాత్రి జాతిరి అన్నట్టు బిళ్ళని తీసుకొని ఏమన్నా అట్ట చేసి ఇస్తున్నారు ఏంది? ఇస్తున్నారా? దేవుడు సృష్టించిన సృష్టిలో ఆకులలో మన బాడీకి కావలసినటువంటి, మనం తినేటువంటి పండ్లలో, కూరగాయలలో, ఆకులలో మన బాడీకి కావలసినటువంటి విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, అన్నీ పొందుపరిచాడు ఆయన. బాడీలో ఏదైనా లోపం అయితే చాలా వరకు వైద్యులు చేసేది ఏందో తెలుసా? మన బాడీలో ఏదైనా రోగ లక్షణం కనపడ్డప్పుడు ఫస్ట్ చెక్ చేసేది ఏం తెలుసా? ఏది బాడీలో తగ్గినందున వీడికి ఈ రోగ లక్షణం కనపడిందో చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐరన్ తగ్గిందనుకో, బాడీలో ఐరన్ తగ్గిందనుకో, అమ్మాయి ముఖం పాలిపోయిద్ది, అబ్బాయి ముఖం అయినా సరే పాలిపోయిద్ది, పెదాలు తెల్లబారిపోతాయి, కళ్ళు ఇక్కడ ఓపెన్ చేసి చూస్తే తెల్లగా ఉంటాయి. బ్లడ్ పర్సంటేజ్ తగ్గింది, ఐరన్ తగ్గింది, రక్తహీనత వచ్చింది. ఆ చెక్ చేసిన తర్వాత, పరీక్ష అయిపోయిన తర్వాత డాక్టర్ ఏం రాస్తాడు తెలుసా? అంతా బాగానే ఉంది కానీ అమ్మాయి కొంచెం రక్తం, ఐరన్ తగ్గింది, ఈ టానిక్ రాస్తున్నాను, ఆ ఐరన్ పట్టిద్ది, కాస్త బ్లడ్ పర్సంటేజ్ కూడా పెరిగిద్ది, ఈ టానిక్ వాడండి అని పాత రోజుల్లో ఆ డెక్సోరేంజ్ రాసేవాళ్ళు. అది ఇంటికి తీసుకొచ్చి మూత తీస్తే తుప్పు వాసన వచ్చింది. ఇనుము తుప్పు పట్టినప్పుడు ఆ తుప్పు వాసన వచ్చింది చూడు. చిన్నప్పుడు అన్నీ టేస్ట్ చేసాం కదండి, ఇనుపు ముక్కలను కూడా వదిలిపెట్టలేదు. ఇదే టేస్ట్లో ఉన్న చూసాంగా. బలపాన్ని టేస్ట్ చేసాం, చాక్ పీసులను టేస్ట్ చేసాం, గోడకు రాసిన సున్నాలను టేస్ట్ చేసాం. ఆడ ఇనుప మొక్కల్ని ఏ దొరికితే అది ముందు నోట్లో చేయలేదా మీరు? తుప్పు వాసన ఐడియా ఉందిగా. నువ్వు ఐరన్ టానిక్ మూత ఓపెన్ చేసి చూడు, ఎట్టుంటుంది? తుప్పు, ఇనుప వాసన వస్తుంది.
మనలో లోపించిన పదార్థాలేవో అవి వాళ్ళు తిరిగి అవి ఉత్పత్తి అయ్యేటట్టు డైరెక్ట్గా మన బాడీ ఉత్పత్తి చేసుకోలేకపోతే బయట నుంచి ఆకుల అలుముల్లో నుంచి లేదా పదార్థాల్లోంచి సేకరించినటువంటి దాన్ని ఒక టానిక్ రూపంలో చేసి మనకి ఇస్తాడు. ఇచ్చి ఏ పదార్థాలు తక్కువగా తిన్నందువల్ల రక్తం తగ్గిందో తెలుసుకొని ఆహారం ఏమేమి తింటావు, ఏమేమి నీ ఆహారపు అలవాట్లు ఏందండి, ఏముందండి, అన్నం తింటానండి. అన్నమే తింటావు, ఇంకేం తిన్నావు, ఇంకేం తింటానండి, ఏం తిన్నండి. కాయలు తినవా, కాయలు తినండి. ఫలానా పదార్థాలు తినండి. మరి అన్నీ తినండి అంటున్నావు, పోతావు. అది తినండి, ఇది తినండి, అన్నీ తినండి, ఇక పోతావు. మరి ఆ కాయలు తినలా, ఇక నువ్వు కాయలు ఏమన్నా తీసుకొచ్చి ఇస్తావు. ఎందుకు తేనండి, బంగారంలో తెస్తానండి, సాయంత్రానికి సంచికి వేసుకొని వస్తానండి. తిందండి, ఏమమ్మా తినకపోతే పోతావు. అసలు ఏది బాడీలో ఐరన్ లేదు, బ్లడ్ లేదు, ఏది నీ అవతారం నువ్వు? తింటావు లేదా? తింటానండి, ఇక నుంచి తింటానండి. ఎందుకు? ఫ్రూట్స్ తినలా, ఆకుకూరలు తినలా, బాడీకి కావలసినటువంటి పదార్థాలు కొన్ని మిస్ అయిపోయినాయి. ఇప్పుడు అవి ఏం చేస్తాడు? ఇప్పుడు టానిక్ల రూపంలో, బిళ్ళల రూపంలో, గొట్టాల రూపంలో ఇచ్చి వాటిని భర్తీ చేసి మళ్ళీ మనిషిని యాక్టివ్ చేసి మళ్ళీ వారం రోజులకు రమ్మంటాడు. ఈ వారంలో అడుగుతాడు, తింటున్నావా? తింటున్నానండి, మీరు చెప్పిన దగ్గర నుంచి తింటున్నానండి. తిను, బాగుంటావు, లేకపోతే తేడా పడతావు. వైద్యులను నియమించినది దేవుడే, వైద్యులకు ఆ జ్ఞానం ఇచ్చింది దేవుడే, వైద్యులు సిద్ధపరిచినటువంటి వాటిల్లో ఆ శక్తిని నింపింది దేవుడే. కొన్ని ఆకులు ఉన్నాయి, నేను కళ్ళారా చూశాను. గాయం మీద ఆకుల పసర పిండితే గాయం కట్టుకుంటుంది. విచిత్రమైన ఆకులు ఉన్నాయండి, మీకు తెలీదు. ఇప్పుడు నేను చెప్పాను, నువ్వు ఇంటికి పోయి ఆకులు కనపడ్డ ఆకునల్లా పరిశోధన చేస్తారు మీ టైం. ఒకసారి నేను ఒక విషయం విన్నాను. ఒక ఆకు, దాని పవర్ చూడు. అడవిలో వేటకెళ్ళాడు. మీరు చిత్తూరు పక్కన పుత్తూరు అని ఉంది, ఐడియా ఉందా? శల్య వైద్యం అని, ఎముకలు ఇరిగితే కట్లు కడతారు. ఎంతమందికి తెలుసు? మాకు ఇరగలేదు, మేము బాలేదు అంటారు మీరు. ఓకే, ఇప్పుడంటే రాడ్స్ వేసి చేస్తున్నారు అనుకోండి. అప్పట్లో అట్లా అక్కడ ఆకు పసరేసి కట్టు కడతారు. వాళ్ళు ఇరిగిన దగ్గర లాగి సరిచేసి ఆకు పసరేసి కట్టు కడతారు, ఆ ఎముక అతుక్కునేటట్టు. విచిత్రం ఏంటంటే, వాళ్ళ దగ్గర జరిగిందో ఎక్కడ జరిగిందో, ఒక వ్యక్తి అడవిలో వేటకెళ్ళాడు. అప్పట్లో వేటాడే స్వేచ్ఛ ఉంది. వేటకెళ్ళాడు. వేటకెళ్ళి లేడినో దుప్పినో దేన్నో కొట్టాడు. కొట్టి దాన్ని అడవిలోనే శుభ్రం చేసి మాంసం మొత్తాన్ని కూడా రెడీ చేసుకొని, ఇప్పుడు ఇస్తరాకులు అంటే ఆకులు ఉంటాయిగా, అడవిలో పెద్ద పెద్ద ఆకులు దొరుకుతాయిగా. ఆ ఆకులు కొన్ని సేకరించి ఆకులన్నిటిలో పెద్ద విస్తరలాగా చేసి ఈ మాంసాన్ని అందులో వేసి చుట్టేసుకొని ఇంటికి తెచ్చుకున్నాడు. అడవి నుంచి ఇంటికి వచ్చాడు. ఆ ఆకు పవర్ చూడండి. ఆ మాంసం ఏదైతే ఆ ఆకులో చుట్టకొచ్చుకున్నాడో ఆ మాంసం అంతా మళ్ళీ సెట్ అయిపోయిందండి. ఆ ముద్ద అలానే ఉంది, మళ్ళీ దాన్ని ఇంటికి తెచ్చి కోయాల్సి వచ్చింది. అర్థం కాలేదా? అంటే ఆ కండ అంతా ఏదైతే ఉందో ఈ ఆకు పవర్ దెబ్బకి అదంతా మళ్ళీ గట్టిపడిపోయింది, సెట్ అయిపోయింది. పీకినా రావట్లా. ఇక మాంసపు ముద్దంతటిని ఆకులు వేసి కట్టుకొచ్చాడు కదా, అది పట్టి లాగినా రావట్లా. ఇక మళ్ళీ మొదలుపెట్టి కోయాల్సి వచ్చింది దాన్ని. అప్పుడు అతనికి ఆలోచన కలిగింది, అబ్బా, ఈ ఆకులో ఎంత పవర్ ఉంది. ఖండాలుగా విభజించినటువంటి మాంసపు ఖండాలని తిరిగి అతికించగలిగేటువంటి శక్తి ఈ ఆకులో ఉంది అని గుర్తుపట్టి ఇక ఆకు గురించి ఎవడికి చెప్పలా. దేవునికి స్తోత్రం. ఎందుకు చెబితే ప్రతి ఒక్క లైన్లోకి దిగుతాడు కదా.
అప్పుడు అతనికి ఆలోచన వచ్చిందనమాట, ఇరిగిపోయినటువంటి ఎముకలు అతుక్కోవడానికి, అక్కడ కండ తిరిగి పట్టుబట్టడానికి ఈ ఆకు ఉపయోగపడిద్దని దాన్ని వేసి వైద్యం చేయటం మొదలుపెట్టారు. ఇట్లాంటి చరిత్రలు ఉన్నాయి. ఆకులలో ఏముంది అనుకుంటాం మనం, చాలా ఉంది. కాకపోతే ఇప్పటిదాకా పరిశోధన చేసి కొన్ని ఆకుల్లో, కొన్ని చెట్లలో ఉన్నటువంటి, కొన్ని ఫ్రూట్స్లో ఉన్నటువంటి విషయాలను కనుగొని వాటిని మెడిసిన్ రూపంలో మనందరికీ అందిస్తున్నారు. ఆ ఆకులలో కానీ, కాయలలో కానీ, ఆ చెట్టులో ఆ సామర్థ్యం ఎవరు పెట్టారు? డాక్టర్ పెట్టాడా, దేవుడు పెట్టాడా? పెద్దగా చెప్పండి. కథం. ఈరోజు టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీలో చాలా వరకు ఈరోజు జరుగుతున్న వైద్యం అంతట్లో, మెడిసిన్ కావచ్చు, రకరకాల విషయాలు కనుగొన్న వాళ్ళు ఎక్కువ మంది ఎవరో తెలుసా? ఈరోజు రన్నింగ్లో ఉండి రకరకాల టెక్నాలజీల వైద్యం. ఒకప్పుడు ఆపరేషన్ చేయాలంటే ఓపెన్ చేయాలి పొట్ట, 11 రోజులు మనిషిని కదలనీరు. ఆడ మనిషికి మళ్ళీ ఒక్కసారి చచ్చి బతికినట్టు మనిషి డొల్లైపోయింది. ఇప్పుడు లాప్రోస్కోపీ వచ్చింది. సింపుల్, 2 చోట్ల 3 చోట్ల బెజ్జాలు పెట్టినట్టు పెడతాడు, ఆ లోపల ఉన్న ఇబ్బందిని తీసి పడేస్తాడు. లాప్రోస్కోపీ కాస్ట్ ఎక్కువ, కానీ చేసిన రోజే నడిపిస్తారు. ఐడియా ఉంది కదా? ఈ అధునాతన టెక్నాలజీ మనుషులకి వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చేటట్టు చేసి, రోగాలు ఎన్నోనే అన్ని రకాల వైద్యాలు వచ్చేటట్టు చేసి, మనందరినీ బ్రతికించడానికి వైద్యులకు ఆ జ్ఞానం ఇచ్చింది దేవుడు, ఆకులకు ఆ శక్తినిచ్చింది దేవుడు. వాళ్ళు రకరకాల విషయాలు కనుగొనేటట్టు చేసింది ఎవరండి? ఆ కృప ఇచ్చింది ఎవరండి? దేవుడు. కానీ ఏమని మాట్లాడతారు? మందులు వేసుకుంటే వాడు అవిశ్వాసి, వైద్యం చేయించుకుంటే అవిశ్వాసి. ఈ బొంద ఏం కాదు. వైద్యుడికి ఆ జ్ఞానం ఇచ్చింది నా దేవుడు. ఇంకా చెప్పాలంటే వైద్య పరికరాల్లో చాలా వరకు కనుగొన్నవన్నీ దేవుని పిల్లలే కనుక్కున్నారు. దేవుని ప్రేమను బట్టి మానవ జాతి క్షేమం కోసం దేవుని పిల్లలు, క్రైస్తవులే చాలా వరకు కనుక్కున్నారు మెడిసిన్ని. ఇండియాలో ఆయుర్వేదం ఉంది. ఆయుర్వేదంలో ఎన్ని రకాల మందులు ఉన్నాయో తెలుసా? అన్ని ఆకుల నుంచి, అలుముల నుంచి తీసినాయి. అది కూడా అద్భుత వైద్యం. ఇది మన పూర్వకాల ఋషులు కనుక్కున్నారు, సమాజ శ్రేయస్సు కోరి. కానీ బోధల్లో ఏం తీసుకొచ్చారు? బోధ మందులు వాడకూడదు, నిన్ను స్వస్థపరిచే హోవా నేనేనా ఉందిగా, మరి ఎందుకు వాడుతున్నారు మందులు? స్వస్థపరచు దేవుడిని నేనన్నప్పుడు మళ్ళీ మనం మందులు వాడితే దేవుడి మీద ఆధారపడినట్టు అయిద్దిగా, అవిశ్వాసం కింద అయిద్దిగా. మనం దైవిక స్వస్థత మీద ఆధారపడాలి, కానీ మనుషులు ఇచ్చే స్వస్థత మీద ఆధారపడకూడదు. అంటే నేను అంటాను, తిండి తినవాకు, తిండి కూడా తినవాకు, దేవుడే కడుపు నింపుతాడు. మనుషులు పండించే తిండి నీకెందుకు అంటాను నేను. ఆన్సర్ చెప్పు. కళ్ళజోడు పెట్టవాకు. మళ్ళీ ఇంతసేపు ఈ స్వస్థత ప్రసంగాలు చేసేవాళ్ళు అందరూ కళ్ళజోడు పెట్టున్నారు. దైవిక స్వస్థత మీద ఆధారపడాలి, నీకు కళ్ళజోడు ఎందుకు? ఇది వేరు, ఇది వేరు అని అది కాండం. ప్రతి దానికి ఇట్లాంటి తీసుకొచ్చి అతి చేసి చాలామంది ప్రాణాలు డ్యామేజ్ అయ్యేటట్టు చేశారు. ఇలాగ బైబిల్లో ఉన్న వచనాలని వక్రీకరించి మనం శోధించబడేటట్టు సాతాను కుట్ర చేస్తాడు. ఇప్పుడు నేను మెడిసిన్ వాడొచ్చు అని అన్నప్పుడు మీకు ఏమన్నా బాధగా ఉందా? కరెక్టే కదా అన్నోళ్ళు ఎంతమంది ఒప్పుకుంటారండి? 100కు 100%. మానవ ప్రయత్నం, దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి. వైద్యులు వాళ్ళ సేవ మామూలు సేవ కాదు. పాపం వాళ్ళని తిడతారు, డాక్టర్లు ఎట్ట అని. పైసలు తీసుకున్నా సరే వాళ్ళు చేసే సేవ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ త్యాగం గొప్పది. కాలికి గాయమయ్యి అది కుళ్ళిపోతే ఇంటోళ్ళే ఇబ్బంది పడతా ఉంటారు, కానీ హాస్పిటల్కి పోతే వాళ్ళు ఇంత ఫీలింగ్ లేకుండా మొత్తం క్లీన్ చేసి, ఎక్కడెక్కడ మెతకంతా కూడా క్లీన్ చేసి శుభ్రంగా కట్టుకట్టి పంపిస్తారు. గొప్ప సేవ వైద్య సేవ.
కరోనా టైంలో ఎంతమంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారండి? మనం పాట కూడా పాడాం, గుర్తుందా మీకు? ఏం తెలుసులే మీకు. పోలీసు వాళ్ళ గురించి, డాక్టర్ల గురించి, పారిశుద్ధ్య కార్మికుల గురించి, నర్సుల గురించి ఒక పాట పాడాం, యూట్యూబ్లో ఉంది, ఏడుందో దేవుడు అడుకోండి. మనం అందరి పరిచర్లు గుర్తిస్తాం, అందరినీ దేవుడు ఏర్పాటు చేసిన పాత్రలన్నీ గుర్తిస్తాం, మనం వినియోగించుకోవాల్సినవన్నీ వినియోగించుకుంటాం. అంతగా మొండికి తిరిగి వైద్యులు కూడా చేతులు ఎత్తేస్తే అప్పుడు కూర్చుంటాం. అయ్యా, మానవ ప్రయత్నంగా నేను చేయాల్సినవి చేశాను ప్రభా, వాళ్ళ వల్ల కూడా కాలేదు, ఇక నీ అద్భుతం జరిగితే తప్ప కార్యం లేదు. ఇక నాయన, ఇప్పటిదాకా నిన్ను శోధించలేదు, నువ్వు చేస్తావా లేదా నిన్ను అడగలేదు, ఇక నువ్వు చేస్తేనే జీవితం, లేకపోతే లేదని అప్పుడు కూర్చోవచ్చు, ఇబ్బంది లేదు. అది తప్పేం కాదే, అవన్నీ కూడా దేవుడే ఏర్పాటు చేశాడే. కానీ సైతాన్ గాడు ఏం చేస్తున్నాడు? యేసయ్య దగ్గరికి వచ్చి పైనుంచి దూకు, దేవుణ్ణి శోధించు. అట్లాగే మందులు ఆడొద్దు, దేవుణ్ణి శోధిస్తా కూసో. తలకాయ నొప్పిగా ఉందండి, వినండి, వాక్యం చెప్పాలి, పోయి నేను వాక్యం చెప్పాలి, తలకాయ నొప్పిగా ఉంది, వాక్యం చెప్పాలి. ఇక మోకాళ్ళు వేసి కూర్చొని నేను ఇప్పుడు వాక్యం చెప్పాలి, తలకాయ నొప్పి తగ్గిస్తావా లేదా? ప్రభా స్వస్థపరచాలి, నువ్వు ఇప్పుడు స్వస్థపరచాలి, నాకు తెలియదు అంటే దేవుడు ఏం చెబుతాడో తెలుసు? నిద్రమోహం కూడా దగ్గరలో రోలాన్ ఉంది, రాసుకోరా అంటాడు. నేను రాసుకోను. నేను రోలాన్ రాసుకునేది ఏంది? నేను జెండుమా రాసుకునేది ఏంది? అదంతా మనుషులు కనిపెట్టింది. ఇప్పుడు నీ బలమైన బాహు ఆకాశం నుండి చాపబడి నీ బంగారు హస్తం నా నెత్తి మీదకి రావాలి, నా తలలో ఉన్న బాధ అంతా తీసివేయాలి. ఇప్పుడు నాకు తీసేస్తే తప్ప నేను వెళ్ళాను అని కూర్చున్నాను అనుకో, నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఆకాశం తెరవబడదు, ఆయన బంగారు హస్తం ఎట్టి పరిస్థితిలో రాదు. ఏందది? అంటే ఇదొక్కటే కాదు, ఇలాగ చాలా ఉన్నాయి. మనల్ని, మన విశ్వాసాన్ని ఆధారం చేసుకొని అతి చేపిస్తాడు వాడు, అంతే. అతి ఉపవాసం ఉంటే మంచిదా కాదా? పెద్దగా చెప్పండి. దేవుని మీద విశ్వాసం ఉంచడం మంచిదా కాదా? అయితే మందులు ఆడొద్దు, మంచిది. అమ్మో, మందులు ఆడకపోతే ఎట్టన్నా అంటే అప్పుడు నీకు విశ్వాసం లేదా? దేవుడి మీద ఉంది. విశ్వాసం ఉంటే మందులు ఆడుకోవద్దు, ఆపేసి. అప్పుడు నువ్వేం చెప్పాలి తెలుసా? అన్నా, నాకు దేవుడి మీద విశ్వాసం ఉంది, తగ్గించినా ఉంది, తగ్గించకపోయినా ఉంది. అర్థమైందా? కాబట్టి నేను దేవుడిని శోధించను, నాకు దేవుడి శక్తి మీద డౌట్ ఏం లేదు. మనుషులకి జ్ఞానం ఇచ్చింది కూడా దేవుడేనని నాకు తెలుసు. కాబట్టి నేను అది వాడుకుంటే నువ్వు అవిశ్వాసం ఎవడన్నాడు? నాకు దేవుడి మీద విశ్వాసం ఉంది కాబట్టే నేను దేవుడిని శోధిస్తా కూర్చోను. నాకు దేవుడు అందుబాటులోకి ఇచ్చిన వాటిని వాడుకుంటా, వాటి వల్ల కానప్పుడు దేవుడికి వెళ్ళి చూస్తా. అంతేగాని నాకు తగ్గితేనే దేవుడు శక్తి గలవాడని నాకేమో అనుమానం లేదే. ఆ అనుమానం నీకుంటే నువ్వు కూర్చో, నాకు లేదు. నాకు దేవుడి మీద విశ్వాసం ఉంది, తగ్గించినా ఉంది, తగ్గించకపోయినా ఉంది. కాబట్టి నేను తగ్గిస్తే దేవుడు, లేకపోతే లేదని కూర్చోను. నాకు అందుబాటులో ఉన్నాయి, వాడుకుంటాను, లేకపోతే తగ్గకపోతే దేవుడి మీద ఆధారపడతాను. ఎంతమందికి అర్థమైందండి? మోసపోవద్దు, అతి చేయొద్దు, జీవితాలు నాశనం చేసుకోవద్దు. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు ఇట్లా అతి చేసి. నా విశ్వాస ఓడ యాత్ర అనే పాట పాడిన సోదరుడు ఉన్నాడు కదా, చిరుప్రాయంలోనే కన్ను మూశాడు. దైవిక స్వస్థత మీద ఆధారపడి నేను మందులు వాడనని కూర్చున్నాడని కొంతమంది చెప్తారు. అలా యవనస్తులు దెబ్బతిన్నారు. అందుకే చెప్తున్నాను, అతి చేయొద్దు. వాడు అతిలోకి తీసుకెళ్తాడు. వాడు ఏదైనా వాక్యమే చూపించేస్తాడండి మోసం. ఒకటి. రెండోది, ఫాస్టింగ్ ఉంటాం మంచిదా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు చెప్పండి? ఉపవాస ప్రార్థన అవసరమా లేదా? ఖచ్చితంగా అవసరమే. కానీ ఆ ఉపవాస ప్రార్థనలో కూడా వైనం, పద్ధతి, పాడు లేకుండా ఉంటారు కొంతమంది. ఇంకేం లేదు, ఎప్పుడు పిచ్చిలెగితే ఉపవాసం, నేను ఇప్పుడు ఏం తినదలుచుకోవాలా. మొన్న మా వాడు ఒకడు, నేను ఇక జీవితాంతం ఒంటిపోటే తింటాను అన్నాడు.
ఒంటిపూట తిన్నయ్యా, బాగా పరిగెత్తి సేవ చేద్దుగాని అన్నాను. యేసు ప్రభు జీవితాంతం ఒంటిపూట తిన్నాడా అని ఉందా? మా వాడికి చెప్పాను నేను, అరే ఉపవాసం పేరుతో ఉపవాసం ఉండాలి, కానీ దానిలో అతి చేసేటట్టు చేస్తాడు వాడు. అతి వల్ల ఏం జరిగిందో తెలుసా? ఆరోగ్యవంతమైన దేహం కాస్త చెడిపోయిద్ది. చెడిపోయినప్పుడు ఇక నీవు ఎంత భక్తి చేసి, ఎంత శక్తి సంపాదించి, ఎంత సబ్జెక్టు గడించినా, ఇప్పుడు నేను ఆరోగ్యం బాగుంటే ఎక్కడికి వచ్చి వాక్యం చెబుతున్నాను. 2018లో దాదాపు 1,00,000 మంది కూర్చున్నారు నా ఎదురు. 2018లో దాదాపు 1,00,000 మంది కూర్చున్నారండి నా ఎదురు. వాక్యం మొదలు పెట్టాను, ఒక అరగంట మాట్లాడాను, భయంకరమైన ఇబ్బంది స్టార్ట్ అయింది, ఎసిడిటీ ఫామ్ అయింది, మాట రాటల్లా. ఎంత సబ్జెక్టు తెలిసి, ఎంత జ్ఞానం ఉండి మాత్రం ఏం ప్రయోజనం? బాడీ ఆరోగ్యవంతంగా లేకపోతే వాడబడలేకపోయా కదా, సగం కోటమే ఆపేసుకుని వెళ్ళాల్సి వచ్చింది కదా. ఇదొక మోసం. ఉపవాసాలు ఉండు, బాగా ఉండు, ఎక్కువ శక్తి, బాగా ఉండు, ఎక్కువ బలం. యేసు ప్రభు చూడండి, ఒక పద్ధతి ప్రకారం ఉన్నాడు. 40 దినములు పెట్టుకున్నాడు. ఒకసారి ఆ 40 రోజులు పూర్తిగా ప్రార్థనలో గడిపాడు, ఫాస్టింగ్ ఉన్నాడు. ఆయన ఏమీ తినలేదని ఉంది, కానీ ఏమీ తాగలేదని లేదు. కొంతమంది నా దగ్గరికి వచ్చి 3 రోజులు అన్నయ్య, 3 రోజులు తినేది లేదు, తాగేది లేదు. ఏమో యేసు ప్రభుని మించిపోయింది అమ్మాయి. అబ్బాయి యేసు ప్రభుని కూడా మించిపోయాడే. తినేది లేదు, తాగేది కూడా లేదంట. ఆయన ఏమియో తాగలేదని ఉందా? ఏమియో తినలేదు అని ఉంది, కానీ తాగలేదని లేదు. కనీసం నీళ్లు తాగి ఉంటాడు. కొంతమంది అతి, లోపల ఏమైంది? నువ్వు రోజు టయానికి మేత వేస్తావు కదా, ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి, వాటి పని అవి చేస్తాయి. నువ్వు ఆ టైంలో వేయాల్సిన మేత అయినప్పుడు లేదు, ఆ లోపల ఉన్నటువంటి ఆ ప్రేగుల లోపల ఉన్న అతి సున్నితమైన భాగాలని ఇవి డ్యామేజ్ చేయటం మొదలు పెడతాయి, ఆ ఉత్పత్తి అయ్యే యాసిడ్స్. దానికోసం ఏం చేయాలి? కాసిన మజ్జిగ, అయితే కొబ్బరి బొండ నీళ్ళు, ఏదో ఒకటి పొట్ట వెలితి లేకుండా నింపుతూ ఉండాలి. ఫాస్టింగ్ ఉంటే ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది. అది కూడా ఎప్పుడు పిచ్చి లెగిస్తే అప్పుడు, ఎప్పుడు గుబులు మలితే అప్పుడు, అట్ట చేసి చేసి ఇప్పుడు సగం పేషెంట్ అయి కూర్చున్నా నేను. అందుకే చెబుతున్నా, క్రమం ఉంది, పద్ధతి ఉంది, ఒక విధానం ఉంది. ఎట్లా పడితే అట్లా చేయొద్దు. ఉపవాసం ఉండాలనుకుంటే ఒక పద్ధతి ప్రకారం ఉండు. ఇప్పుడు సెల్ ఫోన్లో చూస్తారు, తడవకొకళ్ళు ఫాస్టింగ్ ప్రేయర్ అని పెడతారు. ప్రత్యేక ప్రార్థన అని పెడితే ఏం లేదు, ఫాస్టింగ్ ప్రేయర్ అని పెడతారు. ఈ ఛానల్ చూస్తే ఈ ఛానల్లో ఉపవాసాలు, ఈ అన్నయ్య వాళ్ళు ఉపవాసాలు పెట్టారు. నేను 3 రోజులు అమ్మాయి, నేను 3 రోజులు, ఇది అయిపోయింది 3 రోజులు. తర్వాత ఇంకొక ఛానల్ చూడండి, వాళ్ళు ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచే ఆరంభం 3 దినాల ప్రత్యేకమైన ఉపవాస దీక్ష ప్రార్థనలు అని చెప్పినాగానే అమ్మాయి అన్నయ్యలు కూడా 3 రోజులు పెట్టారు, 3 రోజులు. ఇది అయిపోవని ఇంకో ఛానల్లో ఒక 4 రోజులు తినగానే మళ్ళీ 5వ రోజు నుంచి మళ్ళీ 3 రోజులు ఫాస్టింగ్స్ అని ఇంకొక ఛానల్లో వచ్చింది, మళ్ళీ 3 రోజులు. ఎప్పటిదాకా తెలుసా? కడుపు మొత్తం చెడింది దాకా, పొట్ట మొత్తం చెడిపోయింది దాకా. ఒక పద్ధతి ఉండొద్దు. ఫాస్టింగ్ మంచిదే, కానీ అతి చేయొద్దు. అతిలోకి తీసుకెళ్తాడు వాడు. దేవుడి శక్తి కోరటం మంచిదే, కానీ పైనుంచి దూకన్నాడు వాడు. యేసు ప్రభుత్వాన్ని అన్నాడంటే ఇక నీతో నాతో అనడం. నీకెందుకు రోజు తిండి మానుకు? మామూలు శక్తి రాదు, మహాశక్తి వచ్చింది, ఉపవాస ప్రార్థనా శక్తి. నీకెందుకు తిండి మానుకంటే సత్తావుగా. అది కుట్ర తమ్ముడు. నువ్వు దేవుని పని చేయకుండా, నువ్వు దేవుని పని ఉరికురికి చేయకుండా నిన్ను పేషెంట్ని చేసి నవ్వుకుంటాడు వాడు. వీడు నేను చెప్పినట్టున్నాడు, ఫాస్టింగ్లు నీ కడుపు మొత్తం చెడిపోయింది. ఇప్పుడు మాట్లాడాలంటే బావ్ అంటున్నాడు, ఒక మాట మాట్లాడుతున్నాడు, బావ్ అన్నాడు, ఒక మాట సచ్చాడు, సచ్చింది. ఏమో అర్థమవుతుందా? అతి. అలాగే నువ్వు ఫాస్టింగ్స్ నేను ద్వేషిస్తున్నానా? ఉపవాసాలు వద్దంటున్నానా? ఉండు, పద్ధతి ఉంది. ఏసై చూడు ఒక పద్ధతి, ఒకసారి ఉన్నాడు ఇక అంతే. అలాగే భక్తులు కూడా ఒక క్రమాన్ని అనుసరించి ఉన్నారు. ప్రత్యేకంగా ఇప్పుడు 4-5 నెలలు అయింది, బాగా ఆత్మీయ జీవితంలో బలహీనపడ్డావు, ఓకే 3 రోజులు ప్రతిష్ఠించుకో, పో తోటలోకి పో, మందిరం ఉంది,
కూసో, ఎవరు గదిలిచ్చరు, 3 రోజులు దేవునితో గడుపు. కానీ పక్కన మంచి నీళ్లు, ఏదో ఒక ద్రవ పదార్థం దగ్గర పెట్టుకో. కడుపు డ్యామేజ్ అవ్వకుండా, పొట్ట డ్యామేజ్ అవ్వకుండా, సాతాను కుట్ర జరగకుండా జాగ్రత్త పడు. తిమోతికి పౌలు చెప్పినటువంటి ఉత్తరంలో ఏం రాశాడో తెలుసా? ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసం కొంచెముగా ద్రాక్షరసము పుచ్చుకోనాయనా అని చెప్పి సలహా చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చెప్పాడు? అక్కడే ఉంది, జస్ట్ తిమోతి పత్రిక పేజీ తిప్పండి, 5వ అధ్యాయము 23వ వచనం. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకొనుము. దేవునికి మహిమ. నువ్వు బాగుండాలి, నువ్వు బలంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి. ఎందుకు చెప్పుకో నీ మనసుకు నువ్వు, నేను దేవుని పని చేయాలి. ఏం చేయాలి? అక్కాయ్ నేను చెప్పేది ఏనండి అక్క, తర్వాత మాట్లాడుకుందరు కానీ. వాయ్ వింటున్నారా? ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసము కొంచెముగా ద్రాక్షరసము. అంటే ఎప్పుడు? ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఒట్టి నీళ్ళే తాగుతున్నాడు ఈయన. ఎవరు? తిమోతి. 2 వచ్చినాయి, కడుపు జబ్బు వచ్చింది. మరి ఆమ్లాలు ఉత్పత్తి అయి డ్యామేజ్ చేసినాయి. చూడు, అప్పట్లోనే సలహా చెప్తున్నాడు. చూడండి, తరచుగా వచ్చు బలహీనతల కోసం. చూడండి, ఉరికురికి సేవ చేయాల్సిన పేషెంట్ అయ్యాడు తిమోతి. అందుకని సలహా చెప్తున్నాడు, ఇక మీదట నీళ్ళే త్రాగాక కొంచెముగా ద్రాక్షరసం. ఫాస్టింగ్ ఉన్నప్పుడు కాస్త ద్రాక్షరసం తీసుకోయా, ద్రవ పదార్థం తీసుకో, ఘన పదార్థం తినొద్దు, ద్రవ పదార్థం తీసుకోమని సలహా చెప్తున్నాడు. ఇవన్నీ మీకెందుకు చెబుతున్నాను తెలుసా? కదిలితే ఉపవాసం, మెదిలితే ఉపవాసం. కొంతమంది ఎప్పటిదాకా? పేషెంట్లు అయిందాకా. దయచేసి అలాగా చేయవద్దు. ఒక క్రమాన్ని అనుసరించి ఉండండి, ఒక పద్ధతిని అనుసరించి ఉండండి. ఆ ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఘన పదార్థం తినొద్దు, కానీ ద్రవ పదార్థం ఏదన్నా తాగుతా ఫాస్టింగ్ ఉండండి. ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఏం చేస్తావు సేవ? కానీ అతి చేయి అంటాడు, మందులు వాడొద్దు అంటాడు. అసలు నీ గొప్ప భక్తి, అసలు నువ్వు మందులు వాళ్ళ రికార్డ్ బ్రేక్ అంటాడు. కొంతమంది ఘనంగా చెబుతుంది, నేను ఎంతవరకు వాడలేదు బెదరో. అస్సలు నేను మందు వాడతానంటే అటు చూస్తారు ఎగతాళిగా. మందు వాడతావా? అబ్బో పెద్ద విశ్వాసి కాదనుకుంటాగా నువ్వు అని. నేను గొప్ప విశ్వాసిని కాబట్టి మందు వాడతాను. నీలాగా సగం సగం విశ్వాసిని కాదు నేను. నాకు దేవుని పట్ల సంపూర్ణ విశ్వాసం ఉంది. నేను దేవుణ్ణి నమ్ముతా, దేవుని శక్తిని నమ్ముతా. దేవుడు ప్రతి ఆకులో, ప్రతి పదార్థంలో కూడా తన శక్తిని నింపాడని నమ్ముతా. నీళ్లు తాగినప్పుడు దాహార్తి తీరుతుంది, భోజనం చేసినప్పుడు ఆకలి తీరుతుంది. అలాగే దేవుడిచ్చిన ఔషధాన్ని తీసుకున్నప్పుడు దేహంలో ఉన్న బలహీనత తగ్గుతుంది. ఆహారానికి ఆ శక్తి ఎక్కడ పెట్టాడు? దాహార్తి తీర్చే శక్తి నీళ్ళకి ఎక్కడ పెట్టాడు? దేవుడే పెట్టాడు ఆ శక్తి. అలాగే మనం తీసుకునే ఔషధంలో కూడా ఆ శక్తిని దేవుడే పెట్టాడు. కానీ వీడు వాడొద్దు అంటాడు. ఏ సంఘములోకి నువ్వు వెళ్ళినా, ఎక్కడ అది వినబడ్డా దయచేసి కొంచెం ఆలోచించు. తొందరపడి తీర్మానాలు చేయవాకు. అయిపోయింది ఒకటి. రెండవది, ఫాస్టింగ్స్ ఉన్న ఒక క్రమం. మూడవది, దేవుని సేవ పేరుతో, దేవుని పరిచర్య పేరుతో ఫ్యామిలీస్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఇది కూడా అతి. కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు దేవుని సేవకుడు అయితే అయ్యావు, సేవకురాలు అయితే అయ్యావు, దేవుని కోసం పనిచేస్తే చేస్తున్నావు, పరిగెత్తితే పరిగెత్తుతున్నావు, కానీ ఫ్యామిలీని నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయొద్దు అన్నాడు. కొంతమంది స్త్రీలు ఉంటారు, భర్తను పట్టించుకోరు. నేను యేసయ్యతో డీప్ అయిపోయా, ఇక నువ్వు పోయి వాగులో దూకు, నాకు సంబంధం లేదు అని భర్తను దూరం పెట్టేటువంటి స్త్రీలను కొంతమందిని నేను ఎరుగుదును. తప్పు. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? నీ భక్తి పరవశ్యంలో నువ్వు ఉంటావు, అతను పోయి జారత్వ పాపంలో పడతాడు. ఇలాంటి పిచ్చి పని చేయొద్దు. దేవుడు అవసరమే, భక్తి అవసరమే, కానీ
బాధ్యతలను విస్మరించునంతగా కాదు, బాధ్యతలను కూడా నెరవేర్చాలి. మంచిగా కోఆపరేట్ చేసే భర్త, నీ భక్తికి సపోర్ట్ చేసే భర్త, ఆయన అవకాశం ఇచ్చినప్పుడు తప్పకుండా నువ్వు కొనసాగించు. కానీ ఆయనకు జరపవలసిన ధర్మములు జరిపే విషయంలో నువ్వు దేవుడికి లెక్క చెప్పుకోవాలని మర్చిపోవద్దు. ఖచ్చితంగా లెక్క చెప్పాలి. నీ భార్యకు జరపవలసిన ధర్మముల విషయంలో నువ్వు లెక్క చెప్పాలి, దేవుడికి అడుగుతాడు. నీ పిల్లలకు జరపవలసిన ధర్మముల విషయంలో నీ పిల్లలకు నువ్వు నెరవేర్చాలి. నేను సేవ చేశా, హలో, దేవుడి కృపను బట్టి కాస్తో కూస్తో పరిచర్య చేశాను, తెలుసుగా మీకు. కానీ నా భార్య పిల్లల్ని నిర్లక్ష్యం చేయలే. పచ్చిగా ఓపెన్గా చెప్తున్నాను, నేను నా పిల్లల్ని నిర్లక్ష్యం చేయలేదండి. నేను ఒక పక్క ఇంతమంది సంఘాన్ని నడుపుకుంటా, ఇంత పరిచర్య చేసుకుంటా, ఇన్ని ప్రాంతాల్లో పరిచర్యలు చూసుకుంటా. ఏమంటే మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారా, విరక్తిగా ఉన్నారా? ఎంతమంది లైన్లో ఉన్నారు? రైట్. దేవునితో గడుపుకుంటా, ఒక పక్క అన్ని క్రమాలు చేసుకుంటానే, దేవునికి సంబంధించి 3 భాగాలు బాధ్యత నెరవేర్చుకుంటా, ఒక భాగం నా కుటుంబ బాధ్యత మీద కూడా దృష్టి పెట్టాను నేను. ఎందుకంటే సిలువ మీద వేలాడేటప్పుడు సైతం యేసయ్య తన గురించి ఆలోచించలా, పరలోక తండ్రి చిత్తం నెరవేర్చడానికి సిలువెక్కాడు. భూమి మీద ఉన్న తల్లిని గురించి పట్టించుకున్నాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, యోహాను, ఇదిగో నీ తల్లి, ఇక నుంచి ఆమె నీకు తల్లి, ఆమె బాధ్యత నీదే అని సిలువ దగ్గర నిలిచిన తల్లిని యోహానుకు అప్పచెప్పాడు. యేసుక్రీస్తు ప్రభుకి 18 ఏళ్ల ప్రాయం వచ్చేటప్పటికి ఆయనకి నామకార్థపు తండ్రిగా ఉన్న యోసేపు చనిపోయాడు. చరిత్రకారులు చెప్పే విషయం. యేసయ్య 18 ఏళ్ల ప్రాయం నుండి 30 ఏళ్ల ప్రాయం, అంటే ఇంచుమించు 12 సంవత్సరాలు వడ్రంగం పనిచేసి, కష్టపడి చెక్క పని చేసి కుటుంబాన్ని పోషించాడు. ఆయన తర్వాత 4 మగపిల్లలు మరియమ్మకి, 2-3 ఆడపిల్లలు. మొత్తానికి రెక్కలు వచ్చిన దాకా కష్టపడి పనిచేసి వాళ్ళందరికీ బాధ్యతలు నెరవేర్చి 30 సంవత్సరాల ప్రాయములో వెళ్ళి యోహాను దగ్గర బాప్తిస్మం పొంది ఆ 3.5 సంవత్సరాలు జరిగించిన పరిచర్య ఫలమే ఇదంతా. ఆశ్చర్యం చూడండి, తండ్రి చేత నెరవేర్చడానికి ఎన్ని ఏళ్ళు పట్టింది? 3.5 ఏళ్ళు. ఫ్యామిలీని బాధ్యతలు నెరవేర్చడానికి ఎన్ని ఏళ్ళు కేటాయించాడు? కుటుంబ బాధ్యత నెరవేర్చడానికి ఎన్ని ఏళ్ళు కేటాయించాడు? 12 సంవత్సరాలు. 18 నుంచి 30 ఏళ్ళు అంటే 12 ఏళ్ళు కుటుంబ బాధ్యత నెరవేర్చాడు. భూమి మీద ఉన్నందుకు ఒక తల్లికి కొడుకుగా, ఒక చెల్లికి అన్నగా, ఒక తమ్ముడికి అన్నగా, ఒక తండ్రికి కుమారుడుగా వాళ్ళ బాధ్యతలన్నీ నెరవేర్చి వాళ్ళందరికీ రెక్కలొచ్చి వాళ్ళంతా మేజర్లు అయిన తర్వాత వాళ్ళందరినీ పక్కన పెట్టి దేవుని పనికి వచ్చాడు. నేను చెబుతున్నా, దేవుని పని, నేను దేవునిలో ఉన్నానని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని పనిలోనే కాదు, విడి పనుల్లో ఉండి కూడా కొంతమంది ఫ్యామిలీని నిర్లక్ష్యం చేస్తారు, డబ్బు సంపాదనలో పడి. నేను చెబుతున్నా, కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు నువ్వు ఇంతసేపు కష్టపడి సంపాదించేదంతా ఆ కుటుంబం కోసమేగా, ఆ భార్య పిల్లల కోసమేగా. కనీసం ఒక రోజు వాళ్ళకి సమయం కేటాయించకపోతే ఎట్లాయా? కొద్దిగా టైం కేటాయించు. నెలలోనో నెలన్నరలోనో ఒక రోజు కేటాయించు, లేదా 2 నెలలకు ఒకసారి ఒక రోజు కేటాయించు. భార్య పిల్లల్ని చేతబట్టుకో, హోటల్కి తీసుకెళ్ళు, వాళ్ళు కోరిన పదార్థం ఏదో పెట్టించు, మందిరాన్ని తీసుకొని రా. వీటి రోజుల్లో ఎవరుండరో, లేదా ఆ తోటలో తీసుకొని పో, మందిరానికి తీసుకొని పో, పిల్లలతో కూర్చో, కాసేపు మాట్లాడు, వాళ్ళ మనసు తెలుసుకో. భార్యతో మాట్లాడు, ఆమె మనసు తెలుసుకో. నువ్వు లోకస్తుడివి కాదు కదయ్యా సోర్తనంగా ఉండటానికి, వాళ్లే నయం అనిపిస్తుంది మనకంటే. నువ్వు దేవుని బిడ్డవి, చురుగ్గా ఉండాల్సినోడివి, తెలివిగా ఉండాల్సినోడివి, కుటుంబ బాధ్యతలు నెరవేర్చాల్సినోడివి. తీసుకో, ఫ్యామిలీని దగ్గర పెట్టుకో, ఒకరోజు కేటాయించు. పిల్లల మనసు తెలిసిద్ది, భార్య మనసు తెలిసిద్ది. నీ అభిప్రాయం ఏంటో, నీ అనుభవాలు ఏంటో, నీ బాధ సాధలేందో చెప్పుకో.
ఫ్రెండ్షిప్ ఏర్పడిద్ది. కుటుంబం కేవలం బంధాలతో ముడిపడకూడదు, స్నేహబంధం కూడా ఏర్పడాలి ఫ్యామిలీతో. పిల్లలతో ఫ్రెండ్స్లా వ్యవహరించు. ఓ తల్లి, నీ పిల్లలతో స్నేహితురాలుగా వ్యవహరించు. వాళ్ళు చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు తల్లివి, వాళ్ళని శిక్షించావు, గద్దించావు, చేశావు. వాళ్ళు రెక్కలు వస్తున్నాయి, వాళ్ళు స్వతంత్రులు అవుతున్నారు. ఇప్పుడు నువ్వు ఫ్రెండ్గా మారాలి. వాళ్ళ ఒపీనియన్ అంతా నీకు చెప్పుకునేంత స్వేచ్ఛలోకి నువ్వు వాళ్ళకి అందుబాటులోకి వెళ్ళాలి. నువ్వు శరీర సంబంధమైన పని పెట్టుకున్నావో, దేవుని పని పెట్టుకున్నావో, ఏ పని చూపించుకొని ఫ్యామిలీని నిర్లక్ష్యం చేస్తున్నావో, లోకంలో సామెత చెప్పింది, బైబిల్లో వాక్యం కూడా చెప్పింది, ఇంట గెలిచి, పెద్దగా చెప్పు, ఇంట గెలిచి రచ్చ గెలవాలి. అలాగే తన ఇంటిని పాలించేవాడే సంఘాన్ని ఏళ్తాడని చెప్పాడు వాక్యంలో, తిమోతి పత్రికలోని. ఇది కూడా ఈరోజు దేవుని కృపను బట్టి ఆ పిల్లలు దేవుని కొరకు ఏదన్నా లైన్లోకి వచ్చి కాస్తో కూస్తో వాడబడుతున్నారు అంటే ఏమో, ఒకవేళ దేవుడు వాళ్ళని పట్టుకోకపోతే, నాకు అలా కనెక్ట్ చేయకపోతే, వాళ్ళు ఇప్పటికి ఎంత ఇబ్బంది పెట్టేవాళ్ళు, నన్ను ఎంత శోధించేవాళ్ళు. దేవుడి కృప. నేను చెబుతున్నా, తప్పు చేయకుండా ఎవరు ఉండరు, బలహీనపడకుండా ఎవరు ఉండరు. కానీ ఒక ఫ్రెండ్గా పిల్లల్ని, ఎదుగుతున్న పిల్లల్ని ఒక ఫ్రెండ్గా వ్యవహరించి వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోవటం కూడా మన బాధ్యత అని మర్చిపోవద్దు. భార్య ఇటు పిల్లల్ని అటు భర్తని బ్యాలెన్స్ చేసే విషయంలో భక్తిని అడ్డం పెట్టవాకు. భక్తిని చూపించి పిల్లలకు సమయం ఇవ్వకుండా, భర్తకు సమయం ఇవ్వకుండా మూర్ఖంగా ప్రవర్తించవాకు. భక్తి భక్తే, కుటుంబం కుటుంబమే. కానీ వాడేం చేస్తాడు సైతాన్? అతి చేయి, ఎందులోనే సరే అతికి తీసుకెళ్తాడు. అతికి తీసుకెళ్తే గోతికి వెళ్తావు, జాగ్రత్త. కుటుంబం కూడా ఎఫెక్ట్ అయింది. కొంతమంది పిల్లలు చెప్పారు, మా అమ్మ ఎప్పుడు దేవుడు 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 అని అటు తిరుగుతా ఇటు తిరుగుతా, మా సమయమే కేటాయించకుండా ఆమె ఎంత సేవ చేసి ఎంతమందిని బాగు చేసిందో మాకు తెలియదు, కానీ మేము మాత్రం భ్రష్టు పట్టిపోయామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మా నాన్న దేవుడు 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 అని తిరుగుతా ఎంతమందిని బాగు చేశాడో తెలియదు, కానీ మమ్మల్ని నిర్లక్ష్యం చేశాడు, మేము భ్రష్టులం అయిపోయామని బాధపడే కొడుకుల్ని చూశాను. దయచేసి అలా చేయొద్దు. వాక్యాన్ని వక్రీకరించి, మన మనసుకు తప్పుగా వాక్యాన్ని అర్థమయ్యేటట్టు చేసి, దయ్యాల బోధ ద్వారా మనల్ని దారి మళ్లించేటువంటి పరిస్థితి ఉంది. దయచేసి జాగ్రత్త పడతారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాటల్ని, జాగ్రత్త పడతారా? ఏందండి, ఏం చెప్పరు ఏందండి, అసలు మీరు ఏందండి, బాధ్యతలు తీసుకుంటారా? చెవికి వినబడ్డ ప్రతి మాటను బట్టి పొలోమని పోతారా? వివేచించడం నేర్చుకోండి. ఈరోజు మొదలు పెట్టా, ఇక చెప్తా. దేవుడి చిత్తం అయితే ఏ విషయాల మీద వాడు దాడి చేశాడో, ఏ విషయాల మీద దాడి చేస్తాడో అవన్నీ మీ గ్రహింపులోకి తీసుకొస్తా. ఒక పని పెట్టుకున్నాయి ఇప్పుడు యేసునామంలో. దేవుడే దాన్ని మొత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చాలి. అందులో ముఖ్యంగా కొన్ని సంగతులు ఈరోజు మాట్లాడా. 4 విధములుగా మనల్ని మార్గంలోకి రాకుండా చూస్తాడు. మార్గంలోకి వచ్చిన ఆకర్షణలు చూపించి దారి మళ్లించడానికి చూస్తాడు, మళ్ళడానికి లేదు. 3వదే శ్రమలు కల్పించి డ్యామేజ్ చేయడానికి చూస్తాడు, దేవుని వదలడానికి లేదు. 4వది బోధ ద్వారా వాక్యమే చూపించి మనల్ని అతిలోకి తీసుకెళ్ళి దెబ్బతీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో 3 సంగతులు చెప్పా. మందులు ఆడొద్దు అంటే, అబ్బా ఎంత గొప్ప బోధ. కొంతమంది గొప్పగా చెబుతారు, నీకే మా సంఘంలో అసలు ఎవరు మందులు ఆడం, దేవుడే స్వస్థపరుస్తాడు, దేవుడే స్వస్థపరచాలి, వినటానికి భలే బాగుంటుంది. మనకు సిగ్గనిపించింది, చీ వీళ్ళు అసలు మందులు కూడా వాడట్లా, చీ నేనైతే మందులు వాడుకుంటున్నాను తూ అనుకుంటారు. చీ లేదు, నీ బొంద లేదు. నువ్వు ఒకటే మాట, నాకు దేవుడి మీద అనుమానం లేదను. నాకు దేవుడి మీద అనుమానం లేదు. తగ్గించినా దేవుడే, తగ్గించకపోయినా దేవుడే. నన్ను స్వస్థపరచనంత మాత్రాన ఆయన దేవుడు కాకుండా పోడు. అర్థమైందా? ఆయన శక్తి ఏంటో నాకు తెలుసు, తప్పకుండా స్వస్థపరుస్తాడు. అయితే ప్రతిదానికి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని శోధిస్తా కూర్చోను. ఆకలికి అన్నం పెట్టాడు, దాహానికి నీళ్లు పెట్టాడు, రోగానికి ఔషధం పెట్టాడు. 3 వాడుకుంటా. అవి దొరక్కపోతే దేవునికి వెళ్ళి చూస్తా. ఎవరిది తెలివి, ఎవరిది పద్ధతి,
ఏది క్రమం? ఇది. హిజ్కియాకి జబ్బు వచ్చింది, రాచపుండు పుట్టింది, క్యాన్సర్ పుండు. దేవుడు స్వస్థపరచగలడు వాక్కు చేత. కానీ యెషయా వచ్చి ఏం చెప్పాడు? అంజూరు పడలు తీసుకొచ్చి హిజ్కియా కట్టమన్నాడు. అంజూరు పడ తీసుకొచ్చి ఆ గాయానికి వేసి కడితే గాయం తగ్గింది. ఆ అంజూరపు అడలో ఉన్నటువంటి ఆ శక్తి ఎవరిచ్చారు? ఆ పుండును మాన్పించే శక్తి ఎవరు పెట్టారు? దానిలో మనిషి పెట్టాడా? కాబట్టి వైద్యం పొందటం ఎంత మాత్రం తప్పు కాదు. అలాంటి బోధ వినబడినప్పుడు లక్ష్య పెట్టొద్దు. అది గొప్ప భక్తి అని మోసపోవద్దు. అది గొప్ప భక్తి కాదు, అనుమాన భక్తి, దేవుణ్ణి శోధించే భక్తి. అది ఎవరు చెప్పినా తప్పే. అలా చెప్పినటువంటి వాళ్ళు చివరికి వైద్యం పొందక తప్పలా. హలో, ఇలా ఎగిరెగిరి బోధించిన వాళ్ళందరూ చివరికి వైద్యం పొందక తప్పలా. వాళ్ళ బోధ తప్పని వాళ్ళకి వైద్యం చేపించి నిరూపించాడు దేవుడు. అలాగే ఫాస్టింగ్స్ పేరుతో పొట్టలు పాడు చేసుకోవద్దు, ఉపవాసం ఉండాలి కాదని నేను అనట్లా. కానీ ఉండేటప్పుడు ఒక క్రమాన్ని అనుసరించి కనీసం తిండి తినకపోయినా ఏదైనా ద్రవ పదార్థమైన కడుపులో వేసి పొట్టను కాపాడుకుంటూ ఫాస్టింగ్ ఉండాలి. అతికి పోయి నీళ్ళు కూడా తాగట్లేదు అన్నయ్య, నేను తాగను, అసలుకి ఉపవాసం ఉన్నప్పుడు నీళ్ళు కూడా తాగను. మరి ఎందుకో పేబు నాకు ఆ కొప్ప ఇచ్చాడు. కొప్ప కాటికి పోతావు, గొప్ప కాదు, ఒక్కసారి పోతావు. పిచ్చి పనులు చేయొద్దు. మూడవది, దేవుని పనో లేకపోతే భూమి మీద జీవనోపాధి అన్న పనో అని ఏదో ఒకటి అతి చేసి నీ కుటుంబంతో నీవు గడపకుండా, నీ భక్తి జీవితంలో ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయకుండా చెడగొట్టే అవకాశం ఉంది. కనుక నీ ఫ్యామిలీ బాధ్యత ఉంది, కుటుంబ బాధ్యత ఉందని మర్చిపోవద్దు. ఏ బాధ్యత లేకపోతే నేను చేయగలిగింది ఏం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు భక్తి చేసుకోవచ్చు. ఏ బరువు లేకపోతే, బాధ్యతలు ఉంటే వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ దేవుని పని చేయాలి. వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ భూమి మీద ఉపాధి కొరకైన పని చేయాలి. పురుషులారా, తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన సమయం, భార్య బిడ్డలకు ఇవ్వాల్సిన సమయం కేటాయించండి. వాళ్ళని సంరక్షించండి, భౌతికంగా పోషించండి, ఆత్మీయంగా కూడా వాళ్ళని పోషించండి. నీకు తెలుసా, ఇలా ఫ్యామిలీ బాధ్యతను తీసుకోనోడు అవిశ్వాసి కంటే తేడా అన్నాడు. నేను చెప్పలేదండి, అయిపోయింది ఎడుగుడి కూటం. ఒక్కసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:8 అండర్లైన్ చేసుకుని వదిలే. 5:8 తిమోతి పత్రిక, అదే పత్రికలో అని చెప్పాడు. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:8 ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఎంత భయంకరమైన మాట చూడది. ఫ్యామిలీ బాధ్యతను తీసుకోకపోతే అది ఎంత డేంజరో చెప్తున్నాడు. కుటుంబాన్ని సంరక్షించకపోతే వాళ్ళు అవిశ్వాసి కన్నా చెడ్డవాళ్ళట.